ఇదే కాలం బలవర్తమానం కొరకై రోమీలకు రాసిన పత్రిక రోమా 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. రోమా 8:34. శిక్ష విధించువాడు ఎవడు? అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు, దేవుని కృపాక్షేమము ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయన. ఇదే 8వ అధ్యాయంలో 26వ వచనం. ఇదే 8వ అధ్యాయము 26వ వచనము. అందరూ కలిసి చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. మనం నిత్యంగా ఏలాంటి ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యములోని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నా. మా ప్రేమ గల ప్రియ తండ్రి, భవిష్యత్తులో చేరి దేవా స్తుతించి ప్రభా గణపరిచి ఆరాధించుకో మహిమపరచాలి ప్రభావ. మరి నాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరోసారి ప్రభావ ఈ సమయంలో నేను మరి రోమీలకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయం ప్రభావ మేము చదువుకుని ఉండేగా దేవా, మరి 34వ వచనంలోను 26వ వచనంలోను మాతో ప్రభావ మాట్లాడిన దేవా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ముఖ్యంగా మేము ప్రభా మరి ధ్యానించబోయే అంశం ప్రభా మరి మా తరపున ప్రభా విజ్ఞాపనకర్తగా ఉన్న దేవా నీకు ఎంతో వందనాలు. అంతేకాకుండా మా బలహీనతను బట్టి ప్రభాతని మా పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తున్న తండ్రి నీకు ఎంతో వందనాలు. వీటిలో నుంచి ప్రభా మరి అనేక పాఠాలు ప్రభా మేము ఏదైనా నేర్చుకోవాలో ప్రభా మీరే నాకు మాకు ప్రభావ మీరు బయలుపరుస్తున్నా ప్రార్థిస్తున్నాం దేవా. మీరే ఏమాత్రం ప్రభా మరి నాయన మరి మీ పిల్లల ముందు ప్రభా నిలబడ్డానికి కానీ నాయన మీ పిల్లలకు వాక్యం చెప్పడానికి కానీ ఏమాత్రం యోగ్యత లేని వాడిని, ఇక్కడ కూర్చున్న వారిలో ప్రభా ఏ ఒక్కరికి కాలు కడడానికి కూడా ఏమాత్రం యోగ్యత లేని వాడిని దేవా జ్ఞాపకం చేసుకొని ప్రభా అయోగ్యుని ప్రభా అపాత్రుని సిలువ చాటున మరుగుపరిచి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిగా ప్రభా మీరే మీ ప్రజలతో వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అయోగ్యుని అపాత్రుని సిలువ చాటున మరుగుపరుచుకొని కేవలం మా మధ్య మా ప్రభా సిలువబడిన యేసుక్రీస్తు వారి మటుకే ఆయన ఊరేగింపబట్టకు విజయోత్సవంతో ఊరేగింపబట్టకు మీరు కృప అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇందాక మనం బల్ల వర్తమానంలో మనం ఆరాధన వర్తమానంలో ఏం చూస్తూ వచ్చినాం? ఎవరి జీవితం చూస్తూ వచ్చినాం కదా? లోతు, ఇంకా అమ్మా లోతు, ఇంకెవరు చూసినాం? అబ్రహాము కదా. ఇంతకీ లోతుకు అబ్రహాముకి ఏం సంబంధం? లోతుకు అబ్రహాముకి ఏం సంబంధం? అబ్రహాముకి లోతు ఏమవుతాడు? అబ్రహాము వల్ల ఎట్లా చూద్దాం, ఒకసారి చూద్దామా? 11వ అధ్యాయం చూడండి ఎట్లా అవుతాడు లోతు, అసలు ఎట్లా సంబంధం అబ్రహాంకి. 11వ అధ్యాయం చివరి వచనాలు మీరే చూసి చెప్పాలి, నేను చెప్పను. 11వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. ఇప్పుడు అబ్రహాముకి లోతు ఏమవుతాడు మాకు చూసి చెప్పండి. చివరి వచనాల్లో ఉంటుంది, 27 నుంచి ఉంటుంది. 11వ అధ్యాయం 27 నుంచి దాంట్లో అబ్రహాముకు లోతు ఏమవుతాడనే ఉంటుంది. ఒకసారి చూసి చెప్పగలరా? 27 నుంచి ఇంకా మీ ఇష్టం. ఇంకా 27 నుంచి ఆది కాండము 11వ అధ్యాయము. నేనేమన్నా అబ్రహాము గురించి మాట్లాడితే మీరు ఇంకా రోమాలో ఉంటే ఎట్లా? ఆది కాండము 11వ అధ్యాయంలో 27 నుంచి మనం చూసుకున్నట్లయితే అబ్రహాముకు లోతుకు వాళ్ళిద్దరికి ఏదో బంధుత్వం ఉన్నట్టు ఉంది. మరి నాకేదో తెలీదు, మీరు చెప్పాలి. అబ్రహాం సహోదరుడు బాగుంది. తర్వాత అమ్మా ఇంకా ఉంది ఏదో కొత్త లింక్.
సరే, మీకు అర్థం కావాలంటే అబ్రాము వాళ్ళ అన్న కొడుకు, అబ్రాము సహోదరుని కొడుకు. ఇప్పుడు లోతుకి అబ్రాము ఏమవుతాడు? బంధువు అవుతాడు, బాగానే ఉందిలే. లోతుకు అబ్రాము ఏమవుతాడు? చిన్నాయన అవుతాడు, అంతే కదా. లోతు వాళ్ళ నాయన తమ్ముడు ఎవరు? అబ్రాము కదా. సరే, మెట్టుకు మనకైతే అబ్రాము, ఇంతకుముందు మీ మధ్యకి నేను వచ్చినప్పుడు అబ్రాము గురించి, అబ్రాము యొక్క ఆయన యొక్క విశ్వాస యాత్ర గురించి మనము దయచేసి పిల్లలు పట్టుకోండి, దయచేసి పిల్లలు పట్టుకోండి అమ్మా. వాళ్ళ నుంచి అందరం డిస్టర్బ్ అవుతాం, దయచేసి చూడండి. ఈ విధంగా మరి అబ్రహాము ఆయన యాత్ర ఏ విధంగా మొదలైంది, ఈ విధంగా మన 11వ అధ్యాయము చివరిలో ఆయన కుటుంబము, ఆయన కథ అంతా ఉంది. అయితే 12 నుంచి మరి ఎక్కడో ఎవరో తెలియని దేవుడు, అంతవరకు అబ్రహాముకి అసలు ఆయన ఏం చేసేవాడు అంటే విగ్రహాలు అవి తయారు చేసేవాడు అప్పట్లో. అయితే ఆయన వచ్చేసి ఇరాక్ ప్రాంతం, ఇరాక్ తర్వాత ఈ సదరన్ ఇరాక్ అంటే దక్షిణ ఇరాక్, ఆ ప్లేస్లో, అంటే ఇప్పుడు దాన్ని ఇరాక్ అంటారనమాట, మనకు అర్థం కానీ చెప్తున్నాం. ఆ ప్రాంతంలో ఊరు అనే ఉండేదన్నమాట. ఆ ఊరిలో నుంచి అబ్రహాం వచ్చినాడు కదా. మొత్తానికి ఇది ఒక తెలియని దేవుడు ఎవరు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాలని ఇష్టపడుతూ వచ్చినాడు. 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనకందరికీ తెలుసు కదా, అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే, దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే అబ్రహాంని పిలుస్తూ వచ్చినాడు. నువ్వు ఇంటిని వదిలిపెట్టాలా, ఇంటి వాళ్ళు వదిలిపెట్టాలా, నీకున్న సమస్తము, నీ తల్లిదండ్రులు అన్ని వదిలిపెట్టి రావాలా. అయితే 2వ అధ్యాయంలో ఈ విధంగా విడిచిపెట్టి వచ్చినట్లయితే నీకు ఏ ఆశీర్వాదాలు వస్తాయి అనేది ఈ దీంట్లో ఉంటుంది. అయితే బాగానే ఉంది. కొద్ది దూరం వచ్చిన తర్వాత వాళ్ళకి సంపద ఎక్కువ ఉంది, బాగా ధనవంతులు, వాళ్ళు బాగా షౌకారులు కాబట్టి ఏం చేస్తూ వచ్చినారు, ఈ లోతు పనులకి తర్వాత అబ్రహాం పనులకి కొంచెం గొడవలు అయితే, ఏం చేస్తారు, వాళ్ళు విడిపోవాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. అయితే లోతు ఏం ఎంచుకుంటాడు? సొదొమ గొమొర్రా. ఇదంతా మనకు తెలిసిన కథనే, అందుకోసమే బైబిల్ చూపించకుండా మీకు అందరికి ఉన్నట్టు చెప్తున్నా. సొదొమ గొమొర్రా కదా ఆయన ఎంచుకుంటాడు. అయితే అబ్రహాం ఏం చేస్తాడు? అబ్రహాము తరదారైన వెళ్తాడు, బాగానే ఉంది. అయితే లోతు ఎంచుకున్న నగరము ఇందాక మనం చూసుకున్నాం కదా, ఆ నగరం పేరు ఏం పేరు? ఆ నగరం పేరు, లోతు ఎంచుకున్న నగరం పేరు ఏం పేరమ్మా? సొదొమ గొమొర్రా కదా. మరి ఆ నగరము బహు పాపము, భయంకరమైన పాపపు నగరం అది. అయితే మరి ఈ నగరానికి లోతు ఎంచుకుంటాడు, బాగానే ఉంది. అయితే అప్పటికే సొదొమ గొమొర్రా యొక్క పాపము విస్తారంగమైపోతుంది. ఎంత పాపం అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఎట్లా తిరిగి మరి సొదొమ గొమొర్రా వైపు ఒకసారి దేవుడు చూసి దాన్ని జ్ఞాపకం చేసుకొని ఎట్లా తిరిగి సొదొమ గొమొర్రాని నాశనం చేయాలా. ఎందుకంటే దాని పాపము చాలా ఎక్కువ అయిపోయింది. సొదొమ గొమొర్రా పాపం విస్తారమైందంటే అర్థమైంది, సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజల పాపము ఎక్కువ అయిపోయిందని దేవుని ఉద్దేశం. అయితే ఈ విధంగా అయిన తర్వాత ఇందాక మనం ఏమనుకున్నాము, ఏ విధంగా అయితే అబ్రహాము లోతును తప్పిస్తూ వచ్చినాడో మనం ఏం చేస్తూ వచ్చినాము, చూస్తూ వచ్చినాం. ఓకేనా? దేవుడు ఏ విధంగా అయితే దేవుడు ఏ విధంగా లోతును మనం తప్పిస్తూ వచ్చినాడో మనం చూస్తూ వచ్చినాం. అయితే ఇందాక మనం చూసుకున్న అధ్యాయం ఏదమ్మా? ఆదికాండము ఆరాధన వర్తమానంలో మనం చూసుకున్న అధ్యాయం ఏది? ఎంతనా? 19వ వచనం కదా. ఇంతకీ మరి దేవుడు మరి సొదొమనేమో మరి దేవుడేమో నాశనం చేస్తా అని చెప్పా. మరి సొదొమను నాశనం చేస్తా అని చెప్పిన దేవుడు, సొదొమను నాశనం చేస్తా అని చెప్పిన దేవుడు ఎందుకు మరి ఈ మధ్యలో మరి నాశనం చేస్తాను దేవుడు మరి ఎందుకు లోతును తప్పించినాడు? అది మనకు ఆలోచన రాలే. సొదొమ గొమొర్రాను నాశనం చేస్తా, దాని పాపం ఎక్కువ ఉంది, బాగానే ఉంది. అయితే ఈ లోపు ఏమైంది? మనం ఇందాక ఆరాధన వర్తమానంలో దేవుడు లోతును తప్పించేసినాడు. నాశనం చేసింది ఆయన, నాశనం చేస్తాను అది అసలు ఒకరు మిగలకుండా చేస్తానని చెప్పింది దేవుడే. ఎందుకు? పాపం విస్తారంగా ఉంది కాబట్టి. ఇంకో రకం మనం చూస్తే ఏమైంది? ఈడ లోతుని దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. మధ్యలో ఏం జరిగింది? ఈ మధ్యలో ఏం జరిగిందో మనం ఎక్కడ చూస్తామంటే 18వ అధ్యాయంలో చూస్తాం. ఇందాక మనం ఏం చూసుకున్నాం? 19వ అధ్యాయం చూసుకున్నాం కదా. 18వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మధ్యలో ఏదో జరిగింది. అందుకోసం ఏం చేసినాడు దేవుడు? దేనైతే నాశనం చేయాలనుకున్నాడో దేవుడు ఏం చేశాడంటే ఒక్క వ్యక్తి కొరకు దాన్ని కొద్దిసేపు ఆపి, దేవుడు ఎవరైతే రక్షించాలనుకున్నాడో వారిని రక్షించి దాన్ని దేవుడు నాశనం చేస్తూ వచ్చినాడు. ఎందుకు దేవుడు లోతుని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంతకుముందేమో సొదొమను నాశనం చేస్తానన్న దేవుడు
లోతుని ఎందుకు దేవుడు లోతుని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే 18వ అధ్యాయంలో మనకు ఉంది అంత కిటుకు. చూడండి 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఆదికాండము 18వ అధ్యాయంలో 18వ అధ్యాయము 17 నుంచి ఎవరైనా చదివే వాళ్ళు ఎవరైనా చదవగలరా? ఒక నిమిషము 16 నుంచి చదవండి. పైన సొదొమ గొమొర్రా నుంచి అని స్టార్ట్. అప్పుడు మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ చుట్టూ చూచిరి. అబ్రహాము వర్తమానం విన్నాం. దాని తర్వాత చదవనమా. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా. చూడండి చాలమ్మా దేవుడు ఆయన ఏదైతే చేయబోతున్నాడో తన దాసునికి అంటే ఏంది ఇక్కడ అబ్రహాం అంటే ఆయన ఏంటంటే మనం అబ్రహాం అంటే అబ్రహాం లెక్క ఎవరు ఉండరు. అబ్రహాం ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనే ఉద్దేశం కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే తన దాసులకు అంటే ఏంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు. మనము పోయినసారి నేను వచ్చినప్పుడు చెప్పింది ఒకటే, అబ్రహాము తన యాత్ర చాలా అవమానాలతో చాలా చెప్పాలంటే అవమానాలతో మొదలైంది. అంతే కదా, దేవుడు రమ్మన్నాడు, ఎక్కడికి రమ్మన్నాడు తెలీదు, మరి ఎంత దూరం పోవాలో తెలీదు, ఎవరు అసలు ఎంతవరకు పోవాలో తెలీదు, ఎంత దూరం పోవాలో తెలీదు, ఎవరు రమ్మన్నారో తెలీదు, చుట్టుపక్కల ఎంత అవమానించింటారు. అబ్రాహాము అంటే దేవుడు మాట్లాడినాడు, ఏదో రుజువు ఉంది, బాగానే ఉంది. అబ్రాహాము భార్య వాళ్ళ తమ్ముడు తర్వాత వాళ్ళు వీళ్ళు పనులు గిన్నెలు చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్తారు? ఆడిపోతున్నాడు ఏం చెప్తారమ్మా? ఎవరు తెలుసు, ఆయన పెద్ద రమ్మంటున్నాడు, మేము పోతున్నాం అంతే. ఎంతమంది నమ్మకపోయినారు? మీకు తిక్కారని ఉందరా, ఆడి పోతున్నారో తెలియదు, ఎట్ట పోతున్నారో తెలియదు, ఆడి పోతే ఆడ పరిస్థితి ఎట్టుంటుందో తెలియదు, భూ ఆడి తింటారు, ఆడ ఉంటారు, ఏం కథ, ఎన్ని రకాలుగా అవమానించుంటారు. నేను మన ఊరు భాష చెప్తున్నా, ఎన్ని రకాలుగా అవమానించుంటారు. ఈ విధంగా అనుమానాలతో మొదలైంది, తర్వాత అవమానాలతో మొదలయ్యింది. అబ్రాహాము కూడా సరే మరి పోతున్నాడు బాగానే ఉంది, ఎంత లోపల ఎట్లా ఉంటుందో. అయితే ఈ అనుమానాలు ఇవన్నీ పెట్టుకొని కూడా ఆయన యాత్ర స్టార్ట్ అయ్యింది. అయితే ఆయన నమ్మింది ఒకటే, విశ్వాసం ఉంచినాడు. ఏదైతే స్వరం ఆయనకు వినపడిందో ఆ స్వరము ఆ దేవుడి మీద, ఆ దేవుడు నాతో మాట్లాడినాడు, ఆయన మాట్లాడే దేవుడు అని ఆయన మీద విశ్వాసం ఉంచినాడు. రెండోదిగా విధేయులుగా అవుతూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చాడమ్మా? మొదటిది ఏంది నేను ఇంగ్లీష్లో చెప్పాలి, తెలుగులోనే. ఏంటది? మొదటిది విశ్వాసము, రెండోదిగా విధేయత కదా. ఈ రెండుని బట్టి అబ్రహాము ఏమైపోయింది అంటే, దాని తర్వాత మనం అబ్రహాము జీవితం అంతా చూసుకుంటే ఎంతగా దేవుడికి ఇష్టడుగా అయిపోయినాడో మనకు అందరికి తెలుసు కదా. దేవుడు ఏం చేస్తాడంటే, చూచి నమ్మిన వారి కన్నా చూచి నమ్మని వారు ధన్యులు కదా, చూచి నమ్మిన వారి కన్నా కూడా కనమని వారు ధన్యులు. అదే ఈ విధంగా ఎన్ని అవమానాలు వచ్చినా, ఎవరు నవ్వుకున్నా, ఏం చేసినా అబ్రహాము యాత్ర ఆ విధంగా మొదలవుతూ వచ్చింది, బాగానే ఉంది. అయితే ఈ విధంగా మొదలవుతుంది, బాగానే ఉంది. అయితే ఈ విధంగా ఆయన అంత విధేయత, అంత విశ్వాసాన్ని చూపించడం బట్టి దేవునికి ఎంత క్లోజ్ అయిపోయినాడంటే, దేవునికి ఎంత చెప్పాలంటే వాళ్ళిద్దరు మంచి స్నేహితుల్లాగా అయిపోయినారు. ఇక్కడ ఎందుకు మనం ఆ మాట అంటున్నామంటే, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో 18వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు కదా, ఇందాక ఎవరో చదివినారు, చక్కగా చదువున్నాం ఒకసారి. అప్పుడు యెహోవా అబ్రాహామునకు దాచేదనా. చాలమ్మా ఇది మనకు అర్థం కావాలంటే ఏం చెప్తారంటే, మామూలు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు స్నేహితులు ఏం చెప్పుకుంటారు వాళ్ళు, నేను ఏదైనా చేస్తే నీకు తెలియకుండా చేస్తానా అంతే అనుకోండి. భార్య అనుకోండి, భర్త భార్యతో కానీ ఏదైనా నేను చెప్తున్నా నీకు తెలియకుండా చేస్తాననే, లేకుండా ఏమే నీకు తెలియకుండా నేను చేస్తాను ఒక మాట, అదే విధంగా వాళ్ళు అనుకుంటారు. చూస్తావా? అదేవిధంగా ఏ విధంగా బాగా స్నేహంగా ఉండేవాళ్ళు, బాగా మంచి బెస్ట్ ఫ్రెండ్స్, బాగా వీళ్ళైతే ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ విధంగా వాళ్ళు అబ్రహాము దేవుడు ఏమైపోయినారు, వాళ్ళంతగా సన్నిహితమైపోయినారు. దేవుడు అబ్రహాముకు అంత క్లోజ్ అయిపోతూ వచ్చినాడు. అందుకే ఏం చెప్తున్నాడు తెలుసా, నేను ఏదైతే చేయబోతున్నానో మనుషులకు చెప్పాల్సిన పనిలే, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరు? నా స్నేహితుడు. ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఒక మాట చెప్తే వచ్చేసాబ్బా, నేను ఒక మాట చెప్తే సార్ అన్ని వదిలేసి వచ్చేసినాడబ్బా. ఆ వ్యక్తి నాకు స్నేహితుడు. ఆ వ్యక్తికి నేను చెప్పకుండా నేనేం చేయను. ఆ వ్యక్తి నాకు అంత వినేయుడుగా ఉన్నాడు కదా, నేను తప్పకుండా నేను ఏం చేసినా సరే ఆ వ్యక్తికి చెప్తా, ఆ వ్యక్తికి చెప్పకుండా నేను చేయను అంటే అర్థం చేసుకోండి దేవుడు హృదయాన్ని ఏ విధంగా అబ్రాహాము గెలుచుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. నిజంగా మరి అబ్రాహాము జీవితం వల్లే మన జీవితము, అబ్రాహాము జీవితం వల్లే మన కుటుంబ జీవితము, అబ్రాహాము జీవితం వల్లే మన పిల్లల జీవితము, అబ్రాహాము జీవితం వల్లే నీ భర్త జీవితము,
అబ్రాహాము జీవితం వల్ల నీ భార్య జీవితము, అబ్రాహాము జీవితంలో మన సంఘ జీవితం ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. పలానా వ్యక్తి తెలియకుండా నేను ఏం చేయను, పలానా వ్యక్తి నేను పంచుకుంటాను దేవుడే అన్నాడు అనుకోండి. అర్థం చేసుకోండి, ఆ ఆత్మీయ స్థితిలో ఉండాలని దేవుని ఉద్దేశము. బల మందికి వచ్చినాము, ఎట్లా ఉంది మన ఆత్మీయ స్థితి? నిజంగా దేవుడు మన విషయంలో విధంగా మన బ్రతుకు లేదా మన పాప బ్రతుకు అంతా అయిపోయింది. మనం అంతా రక్షింపబడుతూ వచ్చినాం, దేవుడు నమ్ముతూ వచ్చినాం. ఒకవేళ దేవుడు నమ్మకపోతే ఈ మాట పొరపాటున కూడా దేవుడు అన్నాడు. ఇంకా మనలో దేవుని నమ్మని వాళ్ళు, దేవుని రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొందకపోవడం అంటే ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభువా, నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడుగు ప్రభువా, ఎప్పటి నుంచి నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నా ప్రభువా, ఈ క్షణంలో నేను చనిపోయినా, ఈ క్షణంలో నువ్వు వచ్చినా నీ పరలోక రాజ్యం చేర్చుకో ప్రభువా, ఈ చిన్న ప్రార్థన చేసినారంటే రక్షింపబడిన జనాంగంతో సమానం. మరి ఈ విధంగా రక్షింపబడిన నీవు ఒకవేళ రక్షింపబడకపోతే రక్షింపబడడానికి సమయం, ఒకవేళ రక్షింపబడలేదనుకోండి, రక్షింపబడినాం బాగానే ఉంది. అయితే మరి ఈ అబ్రాహాముకు దేవునికి ఉన్న ఆ సన్నిహితము నీకు నీ దేవునికి ఉందా? లేకపోతే నీకు నీ దేవుని మధ్యన ఎన్ని అడ్డంకులు ఉన్నాయి? బహుశా 8 దినాల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో, 8 దినాల నుంచి నువ్వు మరి ఒకదాని విషయం దేవుని వేడుకుంటున్నావేమో, అవన్నీ నీ జీవితంలో జరగట్లేదు. లేదా ఎంతమంది గురించి వేరే గురించి చేస్తున్నావేమో తెలియదు, కానీ అదంతా నీ మధ్య జరగట్లేదు అంటే నీకు దేవుని మధ్యలో ఏవో అడ్డంకులు ఉన్నాయి. నీకు నీ దేవుని మధ్యలో ఏదో బహుశా టీవీ ఉందేమో, బహుశా నీ దేవుని మధ్య నీకు నీ దేవుని మధ్యలో ఏదో నాటకాలు ఉన్నాయేమో, నీకు నీ దేవునికి మధ్యలో మరి ఏదో ఉందేమో. మరి అది నీకు తెలుసు, నీ ప్రభువుకు తెలుసు. నాకు నా దేవునికి ఏం అడ్డం ఉందో నాకు తెలుసు. నీకు నీ దేవునికి మధ్యలో ఏది అడ్డం ఉంది? పలాని చోట నా ప్రభు ఉంటే ఆ పని చెయ్యడు అనే పని నువ్వు ఏం చేస్తున్నావు? బహుశా అది నీకు తెలుసు, మరి నీ ప్రభువుకు తెలుసు. వాళ్ళ ముందుకు వచ్చినాం, మనం పరీక్షించుకోవాలా. ఎక్కడ నా ప్రభువు నన్ను, నా స్నేహితుడు లేదా నేను ఆ వ్యక్తితో నేను మాట్లాడాలనుకుంటున్నా, ఆ వ్యక్తితో నేను సన్నిహితంగా ఉండాలనుకుంటున్నా అని దేవుడు చెప్పకుండా ఉండడానికి మనలో ఏ పాపం అడ్డం వస్తుంది? అయితే ఇక్కడ చూడండి, అబ్రాహాం విషయంలో మనం ఎంత చక్కగా చూస్తామో, నేను చేయాల్సిన పని నా స్నేహితుడైన అబ్రాహాంకి నేను చెప్పకుండా ఉంటానా? నేను షేర్ చేసుకోకుండా ఎట్లా ఉంటాను? అబ్రాహాము చెప్పకుండా నేను ఏ పని ఎట్లా చేస్తాను అనుకుంటున్నారు అన్నట్టు, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఈ తర్వాత మనము ఇదే 18వ అధ్యాయంలో 17వ వచనం మనం చదివాం కదా. అప్పుడు ఏం చేస్తాడంటే తర్వాత దేవుడు 18, 19 అబ్రాహామును బాగా ఆశీర్వదిస్తాడు. అంతే కదా, మీరు చదువుకున్నా అట్లా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అక్కడంతా ఏం చేస్తున్నాడు, అబ్రాహాముని బాగా ఆశీర్వదించినాడు. ఒకవేళ దేవుడు మనల్ని ఇట్లా ఆశీర్వదించాడు అనుకోండి, ఫుల్ పొంగిపోతాం కదా. ఇంకా మనకు తట్టుకలేక మనం ఏం చేస్తున్నాం, మీద పోతాం, ఆ సంతోషం భరించలేక. ఇంత అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినాడు దేవుడు. అదే అబ్రాహాముకి నువ్వు బాగుపడతావు, నీ పిల్లలు బాగుపడతారు, తర్వాత ఈ రకరకాలుగా అబ్రాహాముకి నువ్వు ఎక్కడ వెళ్ళి దీవింపబడతావు. ఈ విధంగా అంతా దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తూ వస్తాడు. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని అంతా ఆశీర్వదిస్తూ వస్తాడు. అయితే చూడండి, ఈ విధంగా ఆయన 18, 19వ అధ్యాయంలో ఆయన ఆశీర్వదించిన తర్వాత 20వ వచనంలో దేవుడు ఎందుకోసమైతే అబ్రాహాముతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది జ్ఞాపకం చేసుకుంటాడు. ఇందుకు దేవుడు ముఖ్యంగా ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు? సొదొమ గొమొర్రా, అది మర్చిపోకూడదు మీరు. ఏది సొదొమ గొమొర్రాని దేవుడు సొదొమ గొమొర్రా విషయంలో అబ్రాహాముతో మాట్లాడాలా? లేదా సొదొమ గొమొర్రా విషయంలో దాని పాపం చాలా ఎక్కువైంది. నువ్వు బాగున్నావు, నీ కుటుంబం బాగుంది, నీ తర్వాత సంతతి బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నువ్వు జనములకు తండ్రి అయిపోతావు. చాలా మంది దాని తర్వాత వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, దాని తర్వాత వచ్చిన క్రైస్తవులు కావచ్చు, దాని తర్వాత వచ్చిన యూదులు కావచ్చు, వీళ్ళంతా మా పితరుడు అంటే ఎవరు చెప్తారు? అబ్రాహాం ఏం చెప్తారు? అవునా కదా? నువ్వు అంత గొప్పగా అవుతావు. ఈ 18, 19 అదే ఉంది. అంత గొప్పగా నీకు అసలు నువ్వు ఎక్కడ నువ్వు చచ్చిపోయినా కొన్ని సంవత్సరాలైనా సరే నీ పేరు తుడిచివేయబడదు. ఇప్పటికి అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు దేవా, ఆయన నుంచి ఆయన కొడుకులకు కూడా మంచి పేరు వచ్చింది. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు బాగాలేదు. ఫుల్ పొంగిపోయి అబ్రాహాం, బాబా నాకు ఏమొద్దు, నువ్వు ఎవరు సావని వేరేంత నాకు పని లేదు అని అబ్రాహాం అనలే. చూడండి ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను 20వ వచనంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారి సొదొమ గొమొర్రాని జ్ఞాపకం చేస్తాడు. అయితే 22వ వచనం ఎవరన్నా చదవగలరా? 22వ వచనం. సొదొమ వైపు వాళ్ళు వెళ్ళినారు, బాగానే ఉంది. అయితే అబ్రహాము, అమ్మయ్య నన్ను ఆశీర్వదించినాడు 18, 19 వచనాల్లో. సొదొమ యాడిపోతే మనకెందుకు చెప్పినా వానికి లోతుగా ఏం చెప్పినా, ఊరా వద్దురా, పిల్లోని లెక్క ఉండు, దయచేసి అడిగి పోవద్దు, నా మాట వాడికి పోతే అది సొదొమ గొమొర్రా అని చెప్పినా వాడు ఇన్లే, వాని కర్మ. మనమైతే అంటాం అంతే కదండి. అంటే చెప్తే వానికి 1 సారి 2 సార్లు 3 సార్లు చిలకలు చెప్పినట్టు చెప్తే అంటాం. అవునా కదా? చూడండి ఇక్కడ అదే జరుగుతుంది లోతు విషయం. ఇక్కడ అయితే వీళ్ళు ఈ దేవదూతలు అక్కడ ఉన్న వాళ్ళు, ఆ మనుషులు ఏం చేస్తూ వచ్చినారు,
వాళ్ళు ఏం చేస్తున్నారు? సొదొమ వైపు వెళ్ళిపోతూ వచ్చినారు. సొదొమ వైపు వెళ్ళిపోతున్నారు అంటే ఏం చేయనికే? ఇంకా దాన్ని నాశనం చేయనికే, అవునా కదా? అయితే అబ్రహాము చూడండి 22వ వచనంలో లాస్ట్ లైన్ ఉంటుంది. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. చూడండి, నిజంగా చెప్పాలంటే ఒక ప్రార్థనాపరుడు కాదు కానీ ఈయన విజ్ఞాపనకర్త. ప్రార్థన విజ్ఞాపన అంటే చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ప్రార్థన విజ్ఞాపన రెండో ఒకటే అనుకుంటాం. ప్రార్థన అంటే ఏంటంటే నీ కొరకు, నీకు ఉద్యోగం కొరకు, నీ చదువుల కొరకు, నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు, అంటే అప్పులు అనుకో ఏమైనా సరే దాని గురించి, నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు చేసుకునేదే దీన్ని ఏమంటారంటే ప్రార్థన అంటారు. విజ్ఞాపన ఏమవుతుందంటే ఎప్పుడైతే నీ కుటుంబం నుంచి పక్కన, నీ కుటుంబము కాక వేరే వాళ్ళ గురించి నువ్వు దేవుని దగ్గర వేడుకుంటావో దాన్ని ఏమంటారు? విజ్ఞాపన అంటున్నాడు. అదే అంటున్నాడు మనం చదువుకున్న మొదటి రోమిలకు రాసిన పత్రికలో దేవుడు ఏం చేస్తున్నాడు? మన పక్షమున తండ్రికి గుర్తు లేకుండా మళ్ళీ చదివిస్తున్నాడు, టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ విజ్ఞాపన తండ్రికి ఏం చేస్తున్నామా? విజ్ఞాపన చేస్తున్నాడు 35లో. తర్వాత 26లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మన బలహీనతను బట్టి ఆత్మ మనకి ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు కానీ ఆత్మ మన పక్షంలో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మనము అబ్రహాములో మనం చూసుకునే లక్షణం ఏంటంటే దేవునితో ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి, దేవునితో వ్యక్తిగత సన్నిహితం కలిగిన వ్యక్తి కదా. అంతలేని దేవుడు చెప్తాడా నేనేం చేయాలనుకున్నాను అబ్రహాము చెప్తాను కదా. మొట్టమొదటిగా అబ్రహాముకు ఉన్న లక్షణం ఏంటంటే దేవునితో సన్నిహితంగా ఉన్నాడు, బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నాడు. ఇంకా అబ్రహాముకి దేవునికి మధ్యలో ఏమి లేవు. దేవుడు ఇది వద్దంటే వదిలేసుకుంటాడు అంతే, ఏమన్నా కానీ అట్లా. అదేవిధంగా మొట్టమొదటిగా అబ్రహాముకున్న మొదటి లక్షణము, మనము బల్ల ముందు మనము పరీక్షించుకోవాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఈ విధంగా దేవునితో సన్నిహిత సంబంధము మనం కలిగి ఉన్నామా? ఇది ప్రశ్న వేస్తున్న జవాబు చెప్పాల్సిన పని లేదు. మీ అంతరాత్మకు మీరు జవాబు చెప్పుకుంటే చాలు. అది జవాబు చెప్పుకొని ఆ విధంగా ఉంటే యోగ్యంగా బలలో పాలు పొందాము. ఆ విధంగా లేకపోతే క్షమాపణ అడిగి, ప్రభా నీతో సన్నిహితంగా ఉండాలని నాకు ఆశగా ఉంది, అబ్రహాం జీవితం గురించి నేను వింటూ వచ్చినా నాకు నీతో సన్నిహితంగా ఉండాలని ఆశగా ఉంది ప్రభా, దేవా ఇంతవరకు నేను సన్నిహితంగా లేను తండ్రి, నన్ను క్షమించు, ఇప్పటి నుంచి నేను ఉండాలనుకుంటున్నా ప్రభా, నీ సహాయం నాకు కావాలా అని నీకు పాపాలు లేదా నువ్వు చేసిన తప్పిదాలు ప్రభుత్వం ఒప్పుకొని యోగ్యంగా ప్రభువుల్లో పాలు పొందాం. అదేవిధంగా చూడండి, ఈ 22లో మనం చూసుకుంటాం కదా, ఆయన ఏం చేస్తాడు? ఇంకా దేవుని సన్నిధిలో నిలుచున్న వ్యక్తి, ఒక విజ్ఞాపనకర్త ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో నిలుచుకొని ఉంటాడు. నాకు ఆశీర్వాదం దొరికిందిలే, యువత నాకేం పనిలే అని వెళ్ళిపోలే. ఆయన ఆశీర్వాదం ఉండొచ్చేమో, ఆయన కుటుంబానికి ఆశీర్వాదం రావచ్చేమో, ఆయనకి తర్వాత ఆయన కొడుకులకి తర్వాత ఆయన భార్య వీళ్ళందరికీ ఆశీర్వాదం రావచ్చేమో, కానీ ఒక విజ్ఞాపనకర్తకు ఉండే లక్షణం ఏంటంటే నేను ఒక్కరిని బాగుపడితే చాలదు, నేను ఒక్కరిని పరలోక రాజ్యానికి పోతే చాలదు, నేను రక్షింపబడితే చాలదు, నేను ఒక్కరిని బాగుపడితే చాలదు, నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నాతో పాటు నా బంధుమిత్రులు, నాతో పాటు ఇదే విశ్వాసంలో ఉండేవాళ్ళు, నాతో పాటు ఇదే విశ్వాసం నమ్మని వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు కదా. వారి విషయంలో అబ్రహాము మనం చూస్తున్నాము, లోతు విషయంలో లోతు తప్పిపోతూ వచ్చినాడు. ఇంకా చెప్పాలంటే లోతు సొదొమ గొమొర్రాలో ఉంటూ వచ్చినాడు. ఆ లోతు విషయంలో అబ్రహాముకు ఆ విజ్ఞాపన దేవునికి చేయాలని ఇష్టం ఉంది కనుక తన ఆశీర్వాదాలన్నీ పక్కన పెట్టేసినాడు. దేవుడు దాన్ని ఎంత దీవించినా అవన్నీ పక్కన పెట్టేసినాడు. నాకు ఇవన్నీ కాదు ప్రభా, ఇంకా ఉంది అంటే దేవుడు ఏంది, ఏం కావాలో చెప్పు, నువ్వు ఎందుకు ఇంకా ఉన్నావు, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలను నీకు ఇచ్చేసినా కదా, ఇంకేం కావాలా అంటే ఇంకా నిలబడుతూనే ఉన్నాడు, ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచుకొని ఉన్నాడు. ఒక విజ్ఞాపనకర్తగా ఒక భక్తిపరుడు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఇది. నీకు పొందిన వాటితో మనం తృప్తి పడేవాడు భక్తిపరుడు కాదు. ఏదో నీకు ఉన్న దాంట్లో నాకు ఉందిలే, ఇది చాలే, వేరే వాళ్ళతో నాకెందుకు, అది యేసు ప్రభువు మనకు నేర్పించలే. వేరే వాళ్ళ విషయం ఏంది, వేరే వాళ్ళ విషయంలో మోకాలు వంగుతున్నావా, వేరే వాళ్ళ విషయంలో మనం ప్రార్థన చేస్తున్నామా, వేరే వాళ్ళ విషయంలో పలానాలు అని చెప్పేసి వాళ్ళ గురించిన ఒక లిస్టు లేదా ఒక చిట్టా లేదా ఒక ఏదైనా ప్రార్థన పుస్తకం నీ దగ్గర ఉందా? ఎంతున్నా నీ గురించి లేదా నీ కుటుంబం గురించి నీ పరిస్థితుల గురించి ఇవే ఇంకా దీని చుట్టూ పొద్దున్న లేచాల నుంచి రాత్రి వరకు ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ రీల్నే తిప్పుతూనే ఉన్నావా? కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే అబ్రహాము దేవుడితో వ్యక్తిగత సంబంధమే కాకుండా అబ్రహాం ఇక్కడ ఒక విజ్ఞాపనకర్తగా దేవుడు మనము చూస్తాం. ఇంకా చెప్పాలంటే నశించిపోతున్న ప్రజల పట్ల ఆయనకున్న మక్కువను కూడా మనం ఇక్కడ చూసేవారంగా ఉన్నాం. అయితే ఏ విధంగా అక్కడ నిల్చున్నాడు కదా, అబ్రహాం అక్కడే నిల్చుకొని అట్లే ప్రార్థన ఉంటే సరే వీని ఎంత చెప్పినా అర్థం కాదు, వీని ఆశీర్వాదాలు వీనికి వచ్చినాయి, వీనికి ఇది సాలదని దేవుడు వెళ్ళిపోడు. ఎందుకు? వాళ్ళకున్న సన్నిహితం సంబంధం అటువంటిది. దేవుడు కదలడు.
నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుడు కదిలిపోడు. బహుశా చాలా మటుకు దేవుడు నా స్వరం వినట్లా, దేవుడు నా ప్రార్థనలు వినట్లా, దేవుడు అజ్జేట్లా ఇజ్జేట్లా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయడం మనకు చేతగాక, రెండవదిగా దేవునికి మధ్యలో మనకు దేవునికి మధ్యలో ఉన్న ఆ అడ్డంకులు తీసుకోవడం చేతగాక మనం ఏం చేస్తామంటే 8 దినాల నుంచి ప్రార్థన చేస్తున్నా, 7 రోజులు ప్రార్థన చేస్తున్నా, ఇది ఒకటే ఇది అయితలేదు అని మనం ఏం చేస్తామంటే మనం గివప్ ఇస్తాం. అంటే ఏంది, మనం దాన్ని వదిలేసే వారంగా ఉంటాం, కానీ దేవుడు దాన్ని వదిలేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, అబ్రాహాము ఏ విధంగా దేవుణ్ణి విజ్ఞాపన చేస్తూ వచ్చినాడో, ఆ విధంగా తన విజ్ఞాపనలు ఏ విధంగా గెలుచుకున్నాడో, తన ప్రార్థనలు ఏ విధంగా, తన విజ్ఞాపన ప్రార్థనలు ఏ విధంగా అయితే సఫలితమవుతామో మనం చూస్తాం. ఇక్కడ చూడండి, దీన్ని బట్టే ఇందాక మనం ఆరాధన వార్త మనం చూసుకున్నట్టు లోతు రక్షింపబడుతూ వచ్చినాడు. ఆ మధ్యలో ఏం జరిగిందంటే అబ్రాహాం ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడు, విజ్ఞాపన చేస్తూ వచ్చినాడు. ఆయన విజ్ఞాపన ఏ విధంగా ఉందో చూడండి. 23వ వచనంలో అబ్రాహాం ఏం చేస్తూ వచ్చినాడు, దేవుణ్ణి సమీపిస్తూ వచ్చినాడు. అప్పుడు అబ్రాహాము దేవుని సమీపించి ఆయన ఈ విధంగా అడుగుతున్నాం. చాలమ్మా, అక్కడ ఏమడుగుతాడంటే దేవుడిని అడుగుతాడనమాట, దేవా మరి దాంట్లో 50 మంది సొదొమ గొమొర్రాలో చాలా మంది ఉండొచ్చు, ఎంతో మంది ఉండొచ్చు. ఒకవేళ 50 మంది మంచోళ్ళు ఉన్నారు అనుకో, వారిని బట్టి నువ్వు సొదొమను రక్షిస్తావా, లేదా వారిని బట్టి నువ్వు మరి 50 మందిని నాశనం చేయకుండా ఉంటావా అని అడుగుతాడు. దేవుడికి ఇంకా మనకి అనుకున్న సంబంధం కదా, తప్పటి ఏం చేస్తాడు, సరే 50 మంది ఉంటే చాలు, నేను అది మరి కదా నేను నాశనం చేయనంటాడు. అయితే మళ్ళా ఇంకా అడుగుతాడు చూడండి, ఇంకా అడుగుతూ 25వ వచనంలో మధ్యలో వస్తే సర్వలోమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అబ్రాహాము ఏం చేస్తున్నాడంటే, అబ్రాహాము ఒక గొప్ప లక్షణం ఏంటంటే దేవుడి నీతి న్యాయాల మీద బాగా నమ్మిక కలిగిన వ్యక్తి. మనం చూసుకుంటే మూడు మంచి లక్షణాలు మనం చూసుకున్నాం అబ్రాహాములో నుంచి. మొట్టమొదటిగా దేవునితో వ్యక్తిగత సన్నిహితం కలిగిన వ్యక్తి మొట్టమొదటిగా. రెండవదిగా దేవుడి మనం చూసుకునే దాని మీద దేవుని సంపూర్ణ న్యాయం మీద ఆయనకి నమ్మకం ఉంది, దాని మీద విశ్వాసం ఉంది. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మనం చాలాసార్లు మన ప్రార్థనలు అట్లే ఉంటాయి, ఫలాంది కావాలంటే నాకు అది కావాలా, అది ఇవ్వకపోతే దేవుడు నాకు ఇయ్యలే అని. మన ప్రార్థనలో మన విశ్వాసం అంటే అది కాదంట. మనకి ఏది కావాలో దేవుడు మనకు అది ఇస్తాడని నమ్మడం విశ్వాసం కాదు. విశ్వాసం అని వింటున్నారమ్మా? విశ్వాసం అంటే ఏంటంటే నేను ఒక దాని కొరకు ప్రార్థన చేస్తున్నా, ఒకవేళ అది దేవుడు నాకు ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుడు నాకు అన్యాయం చేయడు అని నమ్మడమే విశ్వాసము. విశ్వాసం అంటే నువ్వు ఏది అడుగుతున్నావో దాని మీద నమ్మకం పెట్టడం కాదు, దాని మీద ఆశ పెట్టుకోవడం కాదు. విశ్వాసం అంటే ఎవరిని అడుగుతున్నావో ఆయన మీద విశ్వాసం, ఆయన మీద నమ్మకం కలిగి ఉండడమే విశ్వాసం అంట. ఈ విధంగా దేవుని నీతి న్యాయాల మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తి ఈ అబ్రహాం. దాని తర్వాత చూడండి, అదే విధంగా ఈ అబ్రహాముకున్న మూడో లక్షణం ఏంటంటే, ఈ విధంగా ఆయన అడుగుతూ 27వ వర్షంలో ఉంటుంది అనమాట. 27 అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బురదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించున్నాను. ఆయన తగ్గింపు జీవితము. దేవుడు నాకు అంత లీరెన్స్ ఇచ్చినాడు, దేవుడు నాకు అంత స్నేహితుడుగా ఉన్నాడు, ఇంకా ఏముందిలే ఎట్లా అడిగినా పర్లే, లేదు దేవునికి ఇచ్చే మర్యాదలు ఎక్కడైనా తగ్గలేదు. ప్రభా ఆయన స్థితి ఆయన ఎరిగినాడు, దేవుని స్థితి దేవుణ్ణి ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలోనే ఉంటూ వచ్చినాడు. ఆయన స్థితి ఆయన ఎప్పటికీ మర్చిపోయిన వ్యక్తి కాదు ఆయన. అబ్రహాములోని ఎంత తగ్గింపు చూడండి. అంతేకాకుండా ఆయన ఆ తగ్గింపు హృదయంతో దేవుణ్ణి అడగగలిగే ధైర్యం కలిగిన వ్యక్తి ఈ అబ్రహాం. ఆ విధంగా ఏం చేస్తాడు, మాట్లాడ తెగించున్నాడు. ఈ విధంగా 40 మంది విషయంలో దేవుడిని అడుగుతాడు. దాని తర్వాత 30 మంది విషయంలో అడుగుతాడు, 20 మంది విషయంలో అడుగుతాడు, 10 మందిలో. ఈ విధంగా దేవుని ఏం చేస్తాడంటే, ప్రభా నేను ఇంకా మాట్లాడ తెగించున్నాను. మళ్ళీ 30వ వచనంలో వచ్చేసరికి అతడు ప్రభు కోపపడనని నేను మాట్లాడుదును. ఇంకా వచ్చేసరికి 32లో అతడు ప్రభు కోపపడనని నేను ఇంకొక మారే మాట్లాడుదును. చూడండి, దేవునితో ఎంత చక్కగా, మరి దేవుడు నాకు బాగా ఆయన నాకు చెప్పకుండా ఏం చేయడు అని చెప్పేసి ఆయన చులకంగా చూడాలి. ఆయన ఎక్కడ ఆయన ప్రార్థనలో ఆ వినయము, ఆయన తన జీవితాన్ని ఎరిగి తన తగ్గింపు ఆయన అబ్రాహాం ఎక్కడ మర్చిపోయినట్లేడు. మరి బల ముందుకు వచ్చినాం మనము. అబ్రాహాములో మనం 3 శ్రేష్టమైన గుణాలు మనం చూసుకుంటూ వచ్చినాం. అబ్రాహాము దేవుడు వ్యక్తిగతంగా దేవునికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి. రెండవదిగా దేవుని సంపూర్ణ న్యాయం మీద బాగా సంపూర్ణమైన నమ్మకం గల వ్యక్తి. అంతేకాకుండా దేవుని దగ్గర తగ్గింపు వైఖరి కలిగి దేవుడిని ఏ విధంగా అడగాలో తెలిసిన వ్యక్తి. ఈ విధంగా ఈ అధ్యాయం చివరి వచ్చేసరికి మనం చూస్తామంటే, దేవుడు
ఈ విధంగా ఒక 10 మంది ఉన్నా చాలు, నేను దాన్ని నాశనం చేయని చెప్పడంతో అక్కడ 10 మంది కూడా కనపడరు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, అయితే అక్కడ ఉన్న నీతిమంతులు అబ్రాహాం అడగలే. అబ్రాహాం ఎక్కడ మా ఓడు ఉన్నాడు లోతు, కొంచెం ఒక్క విషయంలో జర చూసుకో, అట్లేం అక్కడ అడిగినట్లేదు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, లోతును తన కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. మనం ఇందాక ఏ విషయం అయితే మనం ఆరాధిస్తూ వచ్చినామో ఆ ఆరాధన లేదా ఏ విషయంలో అయితే మనము ఈ విధంగా లోతు తప్పిపోయినాడు, లేదు దేవుడు లోతును తప్పించినాడు అని మనం ఎక్కడైతే చూస్తూ వచ్చినామో ఆ మధ్యలో ఏం జరుగుతూ వచ్చిందంటే విజ్ఞాపన జరుగుతుంది. ఒక భక్తుని విజ్ఞాపన జరుగుతుంది. దేవుడి మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన వ్యక్తి విజ్ఞాపన జరుగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, అబ్రహాం వలె మనము విజ్ఞాపనకర్తలుగా ఉంటే మన కుటుంబాలు బాగుపడవా? అబ్రహాం వలె మనం కూడా విజ్ఞాపనకర్తలుగా ఉంటే మన కుటుంబ సమస్యలు ఆ విధంగానే ఉంటాయా? అబ్రహాం వలె మనం కూడా విజ్ఞాపనకర్తలుగా ఉంటే మన సంఘాలు బాగుపడవా? లేదా మన సంఘాలు రక్షింపబడని వ్యక్తి లేకుండా సంఘాలు మరి ఈ విధంగా మరి కొత్త ఆత్మలు రావంటారా? ఈ విధంగా మనము ఇదే విజ్ఞాపనకర్తగా మన ఊరిలో లేకుంటే మరి దేవుని యొక్క ఒక రాయబారిగా మనం ఉన్నట్లయితే మనం ఊరిని ప్రభు కొరకు మనము నిలబెట్టుకోలేమంటారా? ఈనాడు కావాల్సింది విజ్ఞాపనకర్తలు దేవునికి కావాల్సింది. ప్రార్థన చేస్తాం ప్రభా, నాడు కావాలా? ఎన్ని దినాలు అయిందో నువ్వు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పరిస్థితుల కొరకు, నీ ఆరోగ్యం కొరకు, వీటి గురించే ప్రార్థన చేసి ఒక్కసారైనా విజ్ఞాపన చేసినావా అని? కనీసము పక్కన ఇంటి వాళ్ళ కొరకైనా ప్రార్థన చేసినావా అని? నువ్వే వాళ్ళకి ఏం చెప్పాల్సిన పనిలే. ఒక భక్తుడు చెప్తూ వచ్చినాడు, ప్రీచ్ ద గాస్పెల్ ఇఫ్ నెసెసరీ, యూజ్ వర్డ్స్ అన్నాడంట. ఇది తెలుగులో ఏం చెప్తారంటే, నువ్వు సువార్తను ప్రకటించు, సువార్తను ప్రకటిస్తూనే ఉండు, అవసరమైతే మాటలు వాడు అన్నాడంట. అంటే మన జీవితమే వారికి ఒక సువార్త. అవసరమైతేనే మనము చెప్పాలి వాళ్ళకి, లేదంటే మన జీవితమే వారికి ఒక సువార్త. మరి ఎంతమంది విషయంలో నువ్వు ఇంకా విజ్ఞాపనగా ఉన్నావు? ఈనాడు మరి ఈ బైబిల్ మన చేతిలోకి వచ్చిందంటే ఎంతోమంది వారి బలియాగము. ఈనాడు మరి ఈ పరిస్థితులన్నీ మరి మనం ఇంత చక్కగా మనం ఈ విధంగా మందిరాలు కలిగి, ఫ్యాన్ కింద లైట్లు కలిగి, ఈ విధంగా మనం సంతోషంగా మనం ఆనందిస్తున్నామంటే ఎంతమంది విజ్ఞాపనకర్తల వారి ప్రాణ త్యాగం, వారి కుటుంబాలను వదిలేసుకొని మరి ఎంతమంది మరి ఆ విజ్ఞాపనకర్తలు వాళ్ళు ఎంతమంది త్యాగం చేస్తే మనం ఇంత స్వతంత్రంగా మన వాక్యాన్ని పట్టుకొని, ఇంత స్వతంత్రంగా మనం వాక్యం విషయంలో ఒకరికొకరు హెచ్చరించుకుంటూ మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం. అయితే మనం ఈ క్షణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా ఆయనకు మరి దేవుడు ఆయన రక్షించుకుని ఆయన కుటుంబాన్ని బాగు చేసినాడు. కానీ అయితే ఆ వ్యక్తికి మరి అనేకుల్ని మిగతా వాళ్ళని రక్షించాలా, అనేకులకు యేసుక్రీస్తు గురించి చెప్పాలా అని మరి ఆ రకమైన తాత్పర్యం గల వ్యక్తి గురించి మనము ఆయన జీవితాన్ని మనం చూసుకొని మనము బల్లో ప్రవేశిద్దాం. ఈ విధంగా మీకు ఈ విధంగా ఈ స్క్రీన్ ఉంది, దీని మీద మీకు అసలు అంటే ఆయన జీవిత చరిత్ర ఏదో ఒకసారి మనం చూసుకొని త్వరగా చూసుకొని ఆయన జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలా, ఆయనకున్న భారం ఏంది ఆయన ఊరి పట్ల, లేదా ఆయనకున్న భారం ఏంది ఫలానా దేశ ప్రజల పట్ల, వారి పట్ల ఆయన మరి ఆ విధంగా భారంతో విజ్ఞాపనకర్తగా ఆయన పోయినప్పుడు ఆయన విజ్ఞాపన చేయడమే కాకుండా క్రియాపూర్వకంగా పోయి వారి మధ్య పరిచయం చేయడానికి వెళ్తూ వచ్చినాడు. ఆ మధ్యలో ఆయనకు ఎదుర్కొన్న సమస్యలు ఏంది, చివరిగా ఆయన అంతమైంది, ఇవి విషయాలు కొన్ని చూసుకొని మనము మనలో ప్రవేశిద్దాము. ఈ విధంగా ఉండేవాడంట. ఎక్కడ పోయినా విన్నాం మనము, ఆఫ్రికా ఖండానికి పోయినా విన్నాం కదా. ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆసియా ఖండంలో మనం ఉన్నాం. ఆసియా ఖండంలో చాలా దేశాలు ఉన్నాయి. అట్లా ఒకనొక ఆంధ్రప్రదేశ్లో, ఒకనొక భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం. అట్లా ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన వ్యక్తి. అయితే ఈ ఆఫ్రికా ఖండం వెళ్ళి కదా, ఇదంతా ఆసియా అనుకోండి, ఇదంతా ఐరోపా అనుకోండి, యూరోప్ అంటారు కదా, ఇది ఆఫ్రికా అనమాట. అది అమెరికా, నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అంటే సౌత్ అమెరికా, రైట్? ఓకేనా? ఇప్పుడు మనం ఆలోచిద్దాం, దీని గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకు ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడ పుట్టడం మనకు తెలియాలి కదా. దీంట్లో మనం వెళ్ళిపోదాం, ఈ దేశంలోకి వెళ్ళిపోదామా? రైట్, చూడండి, మనం యూరోప్ అన్నాం కదా. సరే, యూరోప్లో యునైటెడ్ కింగ్డమ్ ఉంటుంది. లండన్ అంటే అసలు గుర్తుందా మీకు? విన్నాం కదా, యునైటెడ్ కింగ్డమ్ అంటారు అనమాట. సో ఇది ఇంగ్లాండ్ యొక్క రాజధాని లండన్.
మనకి అర్థం కానీ లండన్ అంటాం అనమాట. సరే, ఈ విధంగా యునైటెడ్ కింగ్డమ్లో ఇంగ్లాండ్ దేశం పైన స్కాట్లాండ్ అని ఉంటుంది. ఆ దేశం పేరేమా స్కాట్లాండ్. ఈ స్కాట్లాండ్లో ఎవరైనా డేవిడ్ లివింగ్స్టన్ ఆయన పుడుతూ వచ్చినాడు. ఆయన ఎప్పుడు పుడుతూ వచ్చినాడమ్మా? 1813. ఎప్పుడు? 19th మార్చ్ 19 ఆయన పుడుతూ వచ్చినాడు. బక్సింగ్ అంకుల్ పుట్టినాడు. ఎవరికైనా ఐడియా ఉందా? బక్సింగ్ అంకుల్ ఎప్పుడు పుట్టినాడు? కొంచెం ముందు పోండి ఇంకా. ఎందుకంటే మీరు చెప్పిన టయానికి బక్సింగ్ అంకుల్ 20 ఏళ్ళు. ఇంకా మీకు అదే హింటు. ఎంత ఆయన ఎప్పుడు పుట్టినాడు? 1923కి బక్సింగ్ అంకుల్ 20 ఏళ్ళు. ఆయన ఎప్పుడు పుట్టినాడో చెప్పండి, ఇది మీకు మంచి హింట్. వెరీ గుడ్. 1903లో ఆయన పుట్టినాడు అనమాట. సార్ దానికంటే ముందు, బక్సింగ్ అంకుల్ కంటే ముందు ఏం చేస్తూ వచ్చిన ఒక 90 సంవత్సరాల ముందే పుట్టినాడు ఈయన. ఎవరైనా? డేవిడ్ లివింగ్స్టన్. అయితే ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే, మరి ఈ విధంగా డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళ నాన్న ఏం చేసేవాడంటే, తర్వాత అక్కడక్కడ హోటల్లో అక్కడిక్కడ ఆయన టీలు కాఫీలు అమ్మేవాడు. అంతేకాకుండా ఆయన ఏం చేసేవాడంటే, ఆయన చర్చిలో అంటే వాళ్ళ మందిరంలో, లోకల్ మందిరంలో ఆయన ఒక సండే స్కూల్ టీచర్ అనమాట. ఆయన ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళ నాన్న. ఈ విధంగా ఏం చేస్తూ వచ్చినాడంటే, చిన్నప్పటి నుంచి పిల్లలను భక్తిలో పెంచుతూ వచ్చినాడు. అంతేకాకుండా ఆయన పోవడమే కాకుండా పిల్లల్ని కూడా తీసుకుపోయేవాడు, పిల్లల్ని భక్తిలో పెంచుతూ వచ్చినాడు. కొన్ని దినాలకు ఏమవుతుందంటే, ఈ విధంగా ఆయన ఆ ఫ్యాక్టరీలో వాటిలో పనిచేస్తూ వచ్చేవాడు. తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ కూడా పెరిగిన తర్వాత, ఆయన పెద్దగా అయిన తర్వాత ఒక వూల్ ఫ్యాక్టరీలో, కాటన్ ఫ్యాక్టరీలో ఈ విధంగా మరి బట్టలు నేస్తాం కదా, ఆ బట్టలు నేసే ఫ్యాక్టరీలో ఆయన పనిచేయడం మొదలు పెడుతూ వచ్చినాడు. అయితే ఈ విధంగా కొడుక్కి మొత్తం ఆయన విద్యాబుద్ధులని నేర్పిస్తూ వచ్చినాడు అనమాట. విద్యాబుద్ధులను నేర్పిస్తూ వచ్చిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ కొంచెం ఎదుగుతాడు, యవనస్తుడుగా అవుతాడు. కనపడుతుంది. డేవిడ్ లివింగ్స్టన్ కొంచెం విద్యాబుద్ధులను నేర్పించిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన యవన దశలో ఉన్నప్పుడు ఒక పుస్తకం చదువుతాడు, ఫ్యూచర్ స్టేట్ అని. అప్పుడు ఆయన ఇంగ్లీష్ అయినా కాబట్టి ఇంగ్లీష్ భాష ఆయనకు అర్థం కాదు కాబట్టి ఒక ఫ్యూచర్ స్టేట్ అనే బుక్ ఆయన రాస్తూ వచ్చినాడు. అయితే ఈ బుక్ ఆయన రాస్తూ వచ్చినాడు, బాగానే ఉంది, చదువుతూ వచ్చినాడు, బాగానే ఉంది. ఆయనకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ బుక్లో అనుమానాలు ఉన్నాయనుకోండి, ఎవరి దగ్గర పోలో మనము అనుమానాలు తీరాలంటే? ఈ బుక్ చదివినాడు, ఈ బుక్లో చాలా అనుమానాలు ఉన్నాయి, ఎవరి దగ్గర పోలో ఆయన? ఈ డేవిడ్ లివింగ్స్టన్ బుక్ చదివినాడు, ఈ బుక్ చదివినాడు, ఆయన వ్యవస్థడు అయిపోయినాడు, బుక్ చదివినాడు. ఈ బుక్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆయన ఎవరిని అడగాల? అంతే. ఏంది? బుక్ రాసిన అడగాల. ఆ బుక్ రాసిన ఎవరంటే, ఆ బుక్ రాసిన వ్యక్తి వచ్చేసి ఏం పేరు? థామస్ డిక్ అనే పేరు. ఏం పేరు? థామస్ డిక్. ఈ బుక్ ఆథర్ అనమాట. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన్ని వెతుక్కుంటూ అసలు ఎవరు ఈ బుక్ ఆథర్, ఎక్కడ ఉంటాడు, ఏం కథ అని చెప్పేసి వెళ్ళాడు. ఆ థామస్ డిక్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఎక్కడో కొండల్లో, కొండ చెరువుల్లో పైన ఎక్కడో ఉండేవాడు అనమాట. ఆయన ఇల్లు ఈ విధంగా ఉండేది. ఆ కష్టం మీద అయినప్పటికీ పైన ఏం చేస్తాడు, పోయి ఆయన థామస్ డిక్ అనే వ్యక్తిని ఆయన కలుస్తాడు. కలిసిన తర్వాత అక్కడ ఆయన యేసుక్రీస్తు గురించి ఇంకా ఆయనకున్న అనుమానాలన్నీ తీర్చేసి క్లుప్తంగా ఇంకా చాలా బాగా వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు గురించి ఆయనకు డేవిడ్ లివింగ్స్టన్కి, ఈ ముసలి వ్యక్తి అయిన థామస్ డిక్ డేవిడ్ లివింగ్స్టన్కి చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేస్తాడంటే, అక్కడ ఆయన రక్షింపబడతాడు. అక్కడ రక్షింపబడి ప్రభు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇందులో నేను బ్రతికిన పాప బ్రతుకు నన్ను క్షమిస్తురండి, నీ రక్తంతో మన ప్రతి పాపాన్ని కడుగు ప్రభు అని. మనమంతా రక్షింపబడినప్పుడు ఏ విధంగా మనం ప్రార్థన చేసినాం దేవుణ్ణి, అట్లా మొట్టమొదటిగా ఆయన ఈ విధంగా ఆయన ప్రభువును ప్రార్థన చేసి ఈ విధంగా ఆయన రక్షింపబడతాడు అనమాట. ఈ విధంగా ఆయన రక్షింపబడిన తర్వాత అయితే ఆయనకి మరి రక్షింపబడతాడు, దేవుళ్ళు ఎదుగుతుంటాడు, బాగానే ఉంది. అయితే స్కాట్లాండ్ నగరంలో ఒక వార్త, పేపర్లో ఒక వార్త వస్తుంది. ఏ వార్త వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటించడానికి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి ఆయా దేశాలకి అవసరము. ముఖ్యంగా ఏ దేశానికి అవసరం అంటే, నీడ్ యంగ్ డాక్టర్స్ ఫర్ చైనా మెడికల్ మిషన్. చైనా దేశంలో పోయి అక్కడున్న రోగులను బాగు చేసుకుంటూ, దాంతోపాటు వాళ్ళకి దేవుని మాట్లాడొద్దండి, మాట్లాడకూడదు, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పడానికి మాకు డాక్టర్స్ కావాలా. అప్పుడు ఈయనకి ఒక ఐడియా వచ్చింది, బహుశా నేను కూడా డాక్టర్ని అయితే ఈ విధంగా దేవుని సేవ ఇంకా బాగా చేయగలనేమో అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే, చైనా దేశానికి వెళ్ళడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తాడు.
మరి ప్రయత్నం చేసి మరి ఆ దరఖాస్తులంతా అదంతా ఫిలప్, ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఈ విధంగా ఈ పలానా యూనివర్సిటీలో, ఈ సచ్లైడ్ అనే యూనివర్సిటీలో ఆయన ఏం చేస్తాడు, డాక్టర్ పట్ట ఆయన పొందుతాడు అనమాట. డాక్టర్ పట్ట పొందిన తర్వాత ఆయన మెడికల్ స్కూల్లో, అంటే ఆ మెడికల్ కాలేజీలో ఆయన చదువుతున్నప్పుడే ఈ లండన్ మిషన్ సొసైటీలో ఆయన జాయిన్ అవుతాడు. లండన్ మిషన్ సొసైటీలో ఆయన చేరతాడనమాట. అదేం సంస్థ అంటే మిషనరీలన్నీ ఆయా దేశాలకి, ఏ దేశాలు అయితే మిషనరీలు ఉండరో వాళ్ళు పంపిస్తారు అనమాట. ఆ విధంగా ఆయన దీంట్లో కూడా జాయిన్ అవుతాడు. దీని తర్వాత ఈలోపు ఇంకా ఇది మిషన్ దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఈలోపు అనుకోకుండా ఓపియం వార్ అని జరుగుతుంది ఒకటి. 1838 నుంచి 42 మధ్యలో జరుగుతుంది. ఈ టయానికి ఆయన ఏం చేయాలంటే చైనాకి పోవాలా. ఆడ చైనాలో ఏం జరుగుతుంది, ఇక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగడంతో ఆయన చాలా నిరాశపడతాడు. ఇందులో ఏం చెప్పినారంటే ఇంకా చైనాకి ఇప్పట్లో మిషనరీలు ఎవరు పోకూడదు, ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి, యుద్ధ వాతావరణం ఉంది, పోయినా కూడా అనవసరంగా ఊరిక చనిపోతాము, వద్దు, అక్కడ అందులో ఆ దేశం కూడా మనల్ని రానియట్లేదు, యుద్ధం ఉంది కాబట్టి అంటే చాలా బాధపడతాడు ఆయన. చాలా బాధపడి చాలా దినం ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి ఆ విధంగా లండన్ మిషన్లోనే ఉంటాడు కదా. లండన్ మిషన్లో ఉన్నప్పుడు ఆయనకేం తెలుస్తుంది అంటే ఇట్లా పలాని అమెరికా, సౌత్ అమెరికా, ఇందాక మనం చూస్తున్నాం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తర్వాత ఆఫ్రికా, ఇట్లాంటి ఖండాల్లో కూడా మాకు మిషనరీలు అవసరము, చాలా అవసరము అని తెలుస్తుంది అనమాట. ఆయన బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఆయనకి ఏం చూపిస్తాడు, ఈ ఆఫ్రికా ఖండాన్ని చూపిస్తాడు దేవుడు. ఏం చూస్తున్నామా, ఇది ఆఫ్రికా ఖండము. మనకు అర్థం కావాలంటే చూడండి, ఇది ఆఫ్రికా ఖండము, ఈ మూలకిడ లేదా ఇదే ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్, జోర్దాను, తర్వాత ఇరాక్, ఇరాను, ఆఫ్ఘనిస్తాను, తర్వాత పాకిస్తాన్, తర్వాత భారతదేశం. మనకు అర్థం కానీ చెప్తున్నారు అనమాట. కింద ఈ సౌదీ అరేబియా, దుబాయ్ అనమాట. ఇదంతా సరే బయటకు మొత్తానికి ఈ ఆఫ్రికా ఖండానికి వెళ్ళడానికి దేవుడు ఆయనకు సమాధానం ఇస్తాడు. అయితే ఆఫ్రికా ఖండానికి మరి మనకు తెలుసు కదా, ఆఫ్రికా ఖండం చాలా ఇప్పుడు కూడా చాలా బహుభయంకరమైన, చాలా పేదరికంలో ఉన్న, ఏమాత్రము వృద్ధి చెందని దేశం. అయితే అప్పటికి ఏంది, మనం మాట్లాడుకునేది ఒక 100 కదా 150 సంవత్సరాల క్రితం ఇది. అయితే అప్పటికి ఇంకా ఎట్లా ఉంటుందో చూడండి, మనుషులు కూడా పోలేని పరిస్థితుల్లో అంత దట్టమైన అడుగులు, అంత దట్టమైన తర్వాత విచిత్రమైన జంతువులతో సమస్య కాదడ, మనుషులతో కూడా సమస్య. ఎందుకు అక్కడ వాళ్ళు ఎవరు, నరమాంస భక్షకులు కదమ్మా. ఈ విధంగా వాళ్ళు నరమాంస భక్షకులు. అయితే అప్పటికే కొంత అక్కడ పరిచయం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆ వ్యక్తి ఈయన పేరు రాబర్ట్ మొఫెట్ అనే వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని తెలుసుకుంటాడు అనమాట. అసలు ఆఫ్రికా దేశం అంటే ఏంది, అక్కడ ఎట్లా ఉంటాయి పరిస్థితులు, తర్వాత అక్కడ ఎట్లా వెళ్ళాలా, ఏం కథ, ఇవన్నీ కొన్ని తెలుసుకున్న తర్వాత ఈయన పెద్దగా చేయడు, బట్ ఆఫ్రికా దేశం గురించి, ఆఫ్రికా ఖండం గురించి కొంతగా అవగాహన ఉంటుంది ఈయనకి. అందుకోసం ఏం చేస్తాడంటే ఈయన దగ్గరికి వెళ్ళి కొంచెం ఈయన అనుకొని కొన్ని విషయాలన్నీ కొన్ని కనుక్కొని అసలు ఎట్లా పోవాలా, ఏం కథ, ఇవన్నీ కనుక్కొని ఏం చేస్తాడంటే ఆయన కనుక్కున్న తర్వాత ఈయన ప్రభు ఆయన ఏం చేస్తాడంటే ఒక ప్రార్థన చేస్తాడు. ప్రభు ఎట్లా తిరిగి నేను ఆఫ్రికా దేశం నేను ఆఫ్రికా దాని ఖండానికి వెళ్తున్నా కదా, నేను నా టార్గెట్ వచ్చేసి కనీసం ఎన్ని గ్రామాలమ్మా, జనాలు కాదు ఇక ఎన్ని 1000 అంటే తెలుగులో ఎన్నమ్మా కదా, 1000 గ్రామాలకు నేను స్వార్థ ప్రకటించాలా. అందుకోసం ఆయన అడుగు పెడతాడు. ఈ మధ్యలో పరిస్థితులు ఎట్లున్నా సరే, ఏదున్నా సరే నేను 1000 గ్రామాలకు సువార్త ప్రకటించాలా, యేసుక్రీస్తు గురించి వారికి తెలపాలా అనే నిర్ణయం తీసుకొని చావో రేవో ఏదైనా సరే నేను ఆఫ్రికా ఖండానికైనా ఆ విధంగా బయలుదేరుతాడు. ఆయన ఆఫ్రికా ఖండానికి బయలుదేరుతాడు. చూడండి ఈ విధంగా ఇప్పుడు ఏ సంవత్సరం 1841 ఆయన ఆఫ్రికా ఖండానికి ఆయన పయనమవుతాడు. ఈ విధంగా అప్పట్లో ఈ మోటార్ బైకులు అంట, తర్వాత కార్లు అంట, ఇవన్నీ ఏమి లేవు కదా. అప్పట్లో ఉండే ఎద్దుల మీద లేకుండా జంతువుల మీద వాటి మీద ఆడించుకోవాల్సిందే. అయితే చూడండి ఈ విధంగా ఆఫ్రికా అంటే మనకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో, దట్టమైన అడవులు, తర్వాత అక్కడ పురుగులు అట్లే ఉంటాయి, అక్కడ దోమలు అట్లే ఉంటాయి, తర్వాత చాలా రోగాలు ఆ నుంచి వచ్చినాయి. మనకు అర్థం కావాలంటే చాలా ఎయిడ్స్ అని ఉంటుంది చూస్తారా, అది రోగం ఎక్కడి నుంచి వచ్చింది, ఆఫ్రికా నుంచి వచ్చింది. ఇబోలా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫ్రికా నుంచి వచ్చింది. తర్వాత మలేరియా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆఫ్రికా నుంచి వచ్చింది. కలరా ఇవన్నీ ఎక్కడి నుంచి ఆఫ్రికా నుంచి వచ్చింది. ఇవన్నీ రోగాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆఫ్రికా నుంచి. అంత భయంకరమైన నగరం. క్రిములతో అక్కడ దాంట్లో ఉన్న క్రిములతో కష్టమే, జంతువులతో కష్టమే, సరే కనీసం మనుషుల మధ్య ఉంటే మనుషులతో కూడా కష్టమే.
కదా, ఇన్సెక్ట్స్ అవే ఏవైనా సరే మొత్తానికి అయితే అన్ని ఆఫ్రికా అంటే అదొక భయాందోళన. ఇంకా పోయిన మనిషి బయటికి రాడు, అటువంటి భయంకరమైన ఈ ఇదనమాట. అక్కడ ఆయన ఏం చేస్తూ వస్తాడంటే ఆయన తన పరిచయం అక్కడ మొదలు పెడతాడు. ఏం చేస్తాడు చూడండి, అక్కడ ఆయన నల్లజాతి వాళ్ళకి మెల్లిమెల్లిగా వాళ్ళ భాష నేర్చుకోవడం, మెల్లిమెల్లిగా వాళ్ళకి పండ్లు, మెల్లిమెల్లిగా వాళ్ళకి అవి ఇవి ఇచ్చి మెల్లిమెల్లిగా వాళ్ళని మెల్లిమెల్లి క్లోజ్ చేసుకుంటూ ఈయన విధంగా స్వార్థ ప్రకటించుతూ పోతాడు. ఈ విధంగా ప్రకటించుతూ పోతూ ఉంటే ఈయన పరిచర్య చూసి ఇందాక ఆయన ఆఫ్రికా దానికి వెళ్ళాలంటే ఒక వ్యక్తిని ఆయన కన్సల్ట్ అయినాడు. ఆయన పేరు గుర్తుంది ఎవరికైనా? రాబర్ట్ మోఫెట్ కదా. రాబర్ట్ మోఫెట్ ఆయన ఏం చేస్తాడంటే మరి ఈయన ఇంత బాగా పరిచయం చేయడం చూసి, సరే నువ్వు ఇంత బాగా పరిచయం చేస్తున్నావు కదా, నేనేం చేస్తాను, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి ఈడ చూడండి 1845లో డేవిడ్ లివింగ్స్టన్కి మేరీ మఫెట్ లివింగ్స్టన్ ఆమె పేరు అన్నమాట. మేరీ ఆమె పేరు, మఫెట్ వాళ్ళ నాయన పేరు, లివింగ్స్టన్ వాళ్ళ భర్త పేరు. పెళ్ళైంది కదంగా. అట్లా 1800లో డేవిడ్ లివింగ్స్టన్ తర్వాత మేరీ మఫెట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు అంతవరకు ఒక్కడు పరిచయం చేస్తున్నాడు, ఇప్పుడు భార్యతో కలిసి ఆయన పరిచయం ఆరంభించినాడు. బాగానే ఉంది. అయితే ఇందాక మనం అనుకున్నాం ఆఫ్రికా అంటే ఎక్కువ ఈ చాలా రోగాల నుంచి వచ్చినాయి కదా. అప్పట్లో భయంకరమైన దోమలు, ఎంత భయంకరమైన దోమలు అంటే ఆ దోమలు ఇప్పటికి అంతరించిపోయినాయి. అంతలా ఉండేటంట, ఈగలు కందిరేలాగా ఉండేటువంటి దోమలు. అటువంటి దోమలు, భయంకరమైన దోమలు ఉండేవంట అక్కడ. చూడండి ఇట్లా ఈ విధంగా ఉండేవంట. అయితే ఆ రోగాలు ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే డేవిడ్ లివింగ్స్టన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఈ విధంగా 4 పిల్లలు ఆయనకి జన్మించడం జరిగింది. దేవుడు వారిని ఆశీర్వదించి వారికి 4 పిల్లలు ఇస్తూ వచ్చినాడు. అయితే పిల్లలు ఇస్తూ వచ్చినాడు, బాగానే ఉంది. కొద్ది దినాలకు చిన్న పిల్లలు కదా, పెద్దలు అనుకోండి వాళ్ళకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. దోమలు కొట్టినా ఏం కొట్టినా ఇట్లా కొట్టుకుంటారు, దులిపేస్తారు. పిల్లల కథ మరి వాళ్ళకి ఇల్లే చక్కగా లేవు కదా. సో పిల్లలు పుట్టినారు, బాగానే ఉంది. ఈలోపు ఏమవుతుందంటే ఆ పిల్లలకు ఈ దోమలు కుట్టడము, ఈ రకరకాల ఇన్ఫెక్షన్ రావడంతో ఏం చేస్తారు, ఒకటేసారి వారి పిల్లలు 2 పిల్లలు, వారికి 4 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఇక్కడ ఈ విధంగా చనిపోవడం జరుగుతుంది కదా. ఆయన ఏ విధంగా ఆయన దాంతో వచ్చినాడు, 2 పిల్లలు చనిపోవడం జరుగుతుంది. చాలా బాధపడతాడు. అందులో మరి తండ్రి అనుకోండి, సరే కొంచెం కఠినంగా కాదు కానీ తండ్రి అన్న కొంచెం బాధను దిగమింగుకోగలడు. తల్లి ప్రేమ, తల్లి కష్టం కదా. సరే ఆమె ఏం చేస్తుందంటే, కష్టం ఈ విధంగా ఉంటే నేను ఉండలేను, నా వల్ల కాదని చేసి ఆమె ఏం చేస్తుంది, తిరిగి మరి ఆమె స్కాట్లాండ్కి వెళ్ళిపోతుంది అనమాట. స్కాట్లాండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదేమైనప్పటికీ ఆయన ఉద్దేశం ఏంది, ఆడికి వచ్చి పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశం ఏంది, 1000 గ్రామాలకు స్వార్థ ప్రకటించాలని ఆయన ఉద్దేశం అనమాట. ఈ విధంగా ఆయన 1000 గ్రామాలకు ఆయన స్వార్థ ప్రకటించాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడు, డాక్టర్ చదివినాడు కదా. ఒక సైడు దేవుని పని ఆయన చేసుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకో చోట రోగులను స్వస్థపరచుకుంటూ రోగులకు వాళ్ళకి మందులు ఇచ్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఈ విధంగా ఆయన పరిచయం చేసుకుంటూ పోతాడనమాట. అయితే మరి ఆయనకు మరి 2 పిల్లలు లేరు. 2 పిల్లలు, 4 పిల్లల్లో 2 చనిపోయారంటే ఇంకెంతమంది ఉంటారు, 2. ఆ 2ని వాళ్ళ అమ్మాయి ఏం చేసుకుపోయింది, తీసుకెళ్ళిపోయింది, స్కాట్లాండ్ తీసుకెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. మరి సరే మరి ఇప్పుడైతే మరి ఆయన బాగా పరిచయం చేస్తున్నాం, మనకి ఇవన్నీ ఇది చూస్తుంటే చాలా బాగుంది, ఇప్పటి నుంచి అసలు డేవిడ్ లివింగ్స్టన్ జీవితం చాలా బాగుంటుంది అని మనం అనుకుంటుండొచ్చేమో. అయితే కొద్ది దినాలకి ఈ విధంగా జరుగుతూ వచ్చిన తర్వాత ఆఫ్రికా అంటే మనం ఏమన్నాం, చాలా జంతువులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆయన పోతూ ఉన్నాడు. ఫస్ట్ మనం డేవిడ్ లివింగ్స్టన్ చూసినప్పుడు ఆయన చేతులు ఏముండే, గన్ను ఉండే. ఎందుకు ఆ గన్ను ఎందుకు పట్టుకుంటారమ్మా, ఆ వేటగాళ్ళు గన్ను ఎందుకు పట్టుకుంటారు కదా. మరి ఈయన మిషనరీ, ఈయన ఎందుకు పట్టుకుంటాడంటే ఈ భయంకరమైన జంతువుల నుంచి తాను కాపాడుకోవడానికి అన్నమాట. అయితే ఆయన వెళ్తున్నాడు, ముందు నుంచి వస్తే షూట్ చేయడానికి ఉంటుంది, సైడ్ నుంచి వచ్చినా షూట్ చేయడానికి ఉంటుంది. అయితే ఆయన వెళ్తున్నాడు, సడన్గా ఒక చెట్టు పొదల మధ్య పెద్ద సింహం ఉండింది. ఒక్కసారిగా ఆయన పరిచయ కొరకు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఒక చెట్టు, కారు అడవిని దాటుకొని పోవాలా. ఆ అడవి బాగా సింహాలకు బాగా ఫేమస్. ఆ విధంగా ఆయన పోతూ ఉన్నప్పుడు సింహం ఒక్కసారిగా ఆయన మీద అటాక్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక్కసారిగా ఆయన మీద అటాక్ జరుగుతుంది. ఆయన భుజం ఉంటుంది కదా, ఆయన భుజం మీద మామూలు అంటే పులి లేదా సింహము వాటి పంజా చాలా బలంగా ఉంటుందని వింటాం మనం. ఆ విధంగా ఆయన మీద ఆ భుజం మీద ఆ పంజా వేయడంతో ఆయన ఈ భుజం ఒక్కసారిగా చచ్చుబడిపోతుంది అనమాట. ఏమవుతుందమ్మా,
చచ్చుపడిపోతుంది. చచ్చుపడిపోయిన తర్వాత ఆ విధంగా మరి ఆ ఒక్క భుజంతోనే ఆ నొప్పితోనే ఆయన ఆ విధంగా పరిచయం చేస్తూ ఉంటాడు. అందులో మనము ఇంకా చిన్న చిన్న ఊర్లు, ఇంకా నువ్వు పోతూ ఉంటే, కొండల్లో పోతుంటే, ఇంకా పోతుంటే బాగా దట్టమైన అడవులు అనమాట. అటువంటి దట్టమైన అడవుల్లో కూడా ఆయన పోవడానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా అయిన తర్వాత కొన్ని దినాల తర్వాత దట్టమైన అడవి కొంత బాగుపడతాడు, బాగానే ఉంది. మరి ఆ విధంగా మరి చేయతే లేదు, పని చేయదు, ఇట్లనే ఉంటుంది. ఇంకా అంతే, ఒక్క చేతిలో ఆయన పనులను చేసుకోవాలి. అయితే దట్టమైన అడవి ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే దట్టమైన అడవి ఒకసారిగా ఒక్కొక్క ముళ్ళ కంపెనీ, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా, ఒక్కొక్క ముళ్ళ కంపెనీ తీసి ఆవిడ అతికిచ్చి మెల్లిగా పోతూ ఉండాలి. ఏం చేసినాడు, ఒక దాన్ని తీసి ఒక కంపెనీ తీసి ఆడ అతికిచ్చి అంటే ఆడ ఇరికిచ్చి కొంచెం ముందుకు పోదాం అని లోపల ఉన్న పాటన అది ఏదైతే ఆడ అతికిచ్చాడో అది ఒక్కసారి వచ్చి మళ్ళీ అదే ఆయన బొక్క మీద ఉంది. మళ్ళీ చిన్న చిన్న ములులు కదా, అది చాలా పెద్ద ములులు. ఆ ములులు ఏం చేసినాయంటే వచ్చి ఆయన ఆ ఎడమ కన్నుకు ఆ ముళ్ళు గుచ్చుకోవడం జరుగుతుంది లోపలికి. గుచ్చిన తర్వాత ఒక్కసారిగా ఈ విధంగా అనమాట దట్టమైన అడవుల్లో ఆయన విధంగా పోతున్నప్పుడు గుచ్చుకోవడంతో ఆయన ఎడమ కన్నంతా కరిగిపోతుంది. ఎడమ కన్నంతా ఆయనకి ఇంకా ఇప్పుడు ఎడమ చేయి లేదు, ఎడమ కాలు లేదు. ఈ విధంగా ఆయన ఈ విధంగా ఇట్లా ఉన్నా సరే, ఈ కష్టంలో సరే, ఏదైనా సరే ప్రభు నా కొరకు ఏదైతే దేవుని వాగ్దానం చేసినానో, లేదా ఏదైతే ఈ ప్రజల విషయంలో ఆ విజ్ఞాపనకర్తగా లేదా ఆ ప్రజల విషయంలో ఆయనకైతే ఆ ఆశ ఏదైతే ఉందో, ఎట్లయితే నేను నష్టపోయినా పర్లే, నా కన్ను పోయినా పర్లే, చేతులు పోయినా పర్లే, ఏం పోయినా పర్లే, నేను 1000 గ్రామాలకు తప్పకుండా నేను స్వార్థ ప్రకటించాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రాణాన్ని, కుటుంబాన్ని, పిల్లల్ని పనంగా పెట్టి ఆయన విధంగా పరిచయం చేసుకుంటూ పోయినాడు. ఆ విధంగా పోతూ ఉన్నప్పుడు ఆయన కాలుకు కూడా ఒక రకరకాల విష పురుగులు కదా, ఆయన ఎడమ కాలుకు కూడా విష పురుగు పుట్టడంతో ఆ ఎడమ కారు కూడా చచ్చుపడిపోవడం. ఇంకా డేవిడ్ లివింగ్స్టన్కి ఆయన ఏం చేసినా ఆయన తప్పకుండా సహాయం లేని ఆయన ఎక్కడికి పోలేని పరిస్థితి, సహాయం లేని ఎక్కడికి పోలేని పరిస్థితి. ఈ విధంగా డేవిడ్ లివింగ్స్టన్ ఒకప్పుడు ఈ విధంగా ఆయన పరిచయం చేసేవాడు. అయితే ఇప్పుడు చూడు ఇట్లా పరిచయం చేస్తున్నాడు. ఆయన ఇట్లా ఉన్నా సరే 2-3 వ్యక్తులతో సహాయంతో ఆయన ఏం చేసేవాడు, ఊర్లు దాటుకుంటూ వారి కొరకు అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ, అనేకులకు విజ్ఞాపనకర్తగా ఉంటూ ఆయన ఈ విధంగా సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చినాడు. ఇంతగా అయినప్పుడు ఆయనకు చూసినాం కదమ్మా, మనకే బాధ అనిపిస్తుందిగా, కన్ను పాయ, చెయ్యి పాయ, తర్వాత కాలు పాయ, ఇంకా అక్కడే ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అట్లే ఎక్కువ అవుతుంది కదా. ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. ఈ విధంగా ఉంటే కొద్ది దినాలు ఇక్కడ జాతి ప్రజలంతా ఆయన వద్దు అంటున్నారు. కొద్ది దినాలు అయ్యా మీరు మీ స్కాట్లాండ్కి వెళ్ళండి, కొద్ది దినాలు మీరు కొంచెం అక్కడ వైద్యం చేసుకొని ఈ ఇన్ఫెక్షన్ ఇవన్నీ తగ్గిన తర్వాత, ఆ పుండు చీము పట్టింది కదా అదంతా తగ్గిన తర్వాత దయచేసి రండి అని వాళ్ళు చెప్పడంతో వాళ్ళ కోరిక మేరకు ఆయన ఏం చేస్తాడు, తిరిగి స్కాట్లాండ్కి వెళ్తాడు. స్కాట్లాండ్కి వెళ్తే స్కాట్లాండ్కి అక్కడ ఆల్రెడీ ఎవరు ఉన్నారు, భార్య వాళ్ళు ఉన్నారు కదా. పోయి ఇంటి తలుపు కొడితే అసలు డేవిడ్ లివింగ్స్టన్ ఏ విధంగా ఉండే వ్యక్తి ఈ విధంగా ఇట్లా తయారైపోవడం నాకు అసలు గుర్తు కూడా పట్టదనమాట. అట్లా సొంత భర్తను గుర్తుపట్టం, అటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఆమె అనుకుంటుంది చూడండి ఏ విధంగా ఉండే వ్యక్తి ఏ విధంగా అయిపోతూ వచ్చినాడు. ప్రభు కొరకు ఆయన అందం చందం లేదా ఆయన ఆరోగ్యము ఇవన్నీ ఆయన ఏమి చూసుకోలే. డాక్టర్ ఆయన స్కాట్లాండ్లో చేసినాడంటే కొన్ని కోట్లు సంపాదించగలడు. ఒక డాక్టర్గా, మంచి డాక్టర్గా ఆయన మనం ఏదైనా బహుశా ఏదైనా ఒక వ్యాధికి ఆయన మందు కనుక్కునేవాడేమో. ఆయన అది ఎంచుకోవాలి, నా ప్రాణం ఏమైనా పర్లేదు, ఇతరుల కొరకు విజ్ఞాపనకర్తగా ఇతరులు బాగుపడాలంటే నేను ఇల్లు స్వార్థ ప్రకటించాను. ఆత్మ విషయంలో భారం కలిగిన వ్యక్తిగా ఆయన ఏం చేస్తూ వెళ్తూ వచ్చినాడు. బాగానే ఉంది. కొద్ది దినాలకి తిరిగి ఆయన కొంత మెరుగుపడిన తర్వాత ఆయన సరే ఇక్కడ బాగుంది, ఇప్పటికే పరిచయం చాలా చేసినాంలే, అసలు చాలా మందికి మనం చెప్పినాంలే, ఆయన ఆగలే. ఆయనకు మళ్ళీ ఏం చేస్తుందంటే ఆయన ఏదైతే దేవుని మాటిస్తూ వచ్చినాడో ఆయన పరిచయం ఆయనకు గుర్తు వచ్చింది. నా ప్రాణం ఇంకా ఉంది, నా గుండె ఇంకా కొట్టుకుంటుంది, ఆఫ్రికా ప్రజల కొరకు నేను ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి, ఇంకా 1000 గ్రామాలు అయిపోలే, ఇంకా గ్రామాలు ఉన్నాయని చెప్పేసి ఆయన తిరిగి మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, ఆఫ్రికాకు తిరిగి మళ్ళీ ఆయన ఏమవుతాడు, తిరిగి రిటర్న్ అవుతాడు. ఆఫ్రికాకు మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆయన అక్కడ మళ్ళీ తిరిగి ఆయన ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఇంకా కొత్తగా ఏం చేస్తాడంటే, ఒకవేళ ఈయన పరిస్థితి కొంచెం అప్పుడున్నంత యాక్టివ్గా అప్పుడున్నంత హుషారుగా లేడు కదా, ఈయన ఏం చేస్తాడంటే దాని తర్వాత వచ్చే మిషనరీలకు ఎవరికైనా సరే రూట్ ఎట్లా పోవాలా, ఆఫ్రికాలో ఎక్కడ పోతే ఎక్కడి నుంచి అడిగిపోతాము, ఎట్లెట్లా ఏం కథ అని చెప్పేసి రూట్ మ్యాప్స్ అన్నీ, ఆఫ్రికాలో రూట్ మ్యాప్స్ అన్నిటిని ఆయన కనుగొన్న వ్యక్తి అనమాట. ఆఫ్రికా ఖండంలో ఏ దేశం నుంచి ఏ దేశంకి ఎట్లెట్లా పోవాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళతో
అక్కడున్న వాళ్ళతో చూసి ఆయన రూట్ మ్యాప్స్ కూడా ఆయన, అంటే మనకు మ్యాప్స్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కొడతాం కదా మనం, గూగుల్ మనకు ఫోన్లలో మ్యాప్స్ ఉంటుంది, మనకు ఆ ప్రదేశం వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం కొడితే మనం అడిగి పోతాం కదా, అట్లాంటివన్నీ ఆయన ఆఫ్రికా దేశంలో ఆయన కనుగొంటూ వచ్చినాడు చూడండి ఈ విధంగా. అంతేకాకుండా రోడ్ వేసే కాదు, నీళ్ళల్లో కూడా పోతే ఏ దీనికి ఎట్లా పోతాం, ఏం కోత, ఇవన్నీ ఆయన చూసినాడు కదా. ఆయన ఎన్నో దెబ్బలు వెళ్ళినాయి, ఎన్నో కష్టాల్లో కూడా ఆయన పోతే అన్ని తెలుసుకున్నాడు కదా. ఆయన తెలుసుకున్నది వృధా పోకుండా అన్నింటిని ఆయన నోట్ చేసుకుంటూ, అన్నింటిని ఆయన రూట్ మ్యాప్స్ చేసుకుంటూ ఈ విధంగా సముద్ర మార్గంలో పోతే ఏ దీవికి వెళ్తాము, తర్వాత ఈ రోడ్ల మీద పోతే ఎట్లా పోతాము, ఆ విధంగా ఆయన ఎన్నో కష్టాల మీద పడి అట్లా ఇట్లా మొత్తానికి అయితే ఆయన చాలా రస్తాలు కలుపుకున్నాడు చాలా ఊర్లకి. అంతేకాకుండా ఆఫ్రికా ఖండంలోనే ఒక చక్కనైన జలపాతం ఉంది, చక్కనైన జలపాతం అసలు. మనకి ఇప్పుడు నయగార జలపాతము, తర్వాత ఈ విధంగా రకరకాల జలపాతాలు పైనుంచి పడుతుంటే మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో కూడా ఒక మంచి పెద్ద జలపాతం ఉంటుంది, చాలా మంచి జలపాతం. వీక్షకులు ఇప్పుడు ఈ జలపాతాన్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు లక్షల కోట్లు వస్తున్నాయి ఆ ఆఫ్రికా ఖండంలో ఉన్న ఆ దేశపు ప్రజలకి. అది ఎవరు కనుక్కున్నారంటే, ఎవరు? డేవిడ్ లివింగ్స్టనే కనుక్కున్నాడు. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన దేశపు రాణి అయిన విక్టోరియా, పేరేం పేరు, వాళ్ళ దేశపు రాణి పేరేం పేరు? విక్టోరియా. ఆమె పేరు పెట్టుకున్నాడు కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఏం పిలుస్తాం మనము, ఇప్పుడు మన మ్యాప్స్లో ఆఫ్రికా ఖండాన్ని పోయి విక్టోరియా ఫాల్స్ అని కొడితే మనకు ఇది కనపడుతుంది అనమాట. అది ఎవరు కనుగొన్నారంటే ఈయన డేవిడ్ లివింగ్స్టనే కనుక్కున్నాడు అనమాట. ఈ విధంగా ఆఫ్రికా ఖండంలో చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, ఏం కథ, మొత్తానికి అయితే ఇవన్నీ చాలా మటుకు వివరాలన్నీ ఈయన సేకరిస్తూ అక్కడ వచ్చే ప్రజలకు కానీ ప్రజలకు కానీ వచ్చే వారికి కానీ ఉపయోగం ఉండడానికి ఆయన ఎంతగానో ఆయన సహకరిస్తూ వచ్చాడు అనమాట. కొద్ది దినాలకు ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ భార్య ఇంకా నువ్వు పోతున్నావు కదా, ఇంకా నేను కూడా నీతో పాటు వస్తాను చెప్పి ఆమె కూడా బయలుదేరుతుంది. ఆయనతో పాటు బయలుదేరిన తర్వాత ఈ విధంగా వాళ్ళకి రూట్ మ్యాప్స్ అన్ని కనుక్కొని విక్టోరియా ఫాల్స్ అన్ని కనుక్కున్న తర్వాత వాళ్ళ భార్యకు సేమ్ మళ్ళీ ఏమైంది, అదే పురుగు కాటు, అదే దోమ కాటు, దాని నుంచి భార్య చనిపోవడము. భార్య చనిపోయినా కూడా ఆయన ఎక్కడ నిరాశ చెందాడు. ఆయన తెలుసు ఆయన పంపించిన ప్రభు ఎంత నమ్మకమైన వ్యక్తో, ఆయనకు తెలుసు ఆయన ఎందుకోసం ఆఫ్రికా ఖండానికి వస్తూ వచ్చినాడో. ఈ విధంగా ఆయన పరిచయం ఆయన కొనసాగిస్తూ వస్తారన్నమాట. చూడు ఈ విధంగా ఆయన నిలవలేని పరిస్థితి, కూర్చొని కూడా స్వార్థ ప్రకటించడము, ఎక్కడికి పోలేని పరిస్థితి. అవసరమైతే చూడండి వెంపగోడ్లు బరగోడ్ల మీద కూడా ఆయన ప్రయాణం చేసి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, స్వార్థ ప్రకటిస్తూ వచ్చినాడు. అయితే ఆయన చివరి దినాల్లో వచ్చేసినాయి, ఆయన కూడా జ్వరం రావడం, ఆయన కూడా ఇన్ఫెక్షన్ రావడం. ఈ విధంగా ఆడ ఉన్నప్పటికీ ఆయన ఏం చేసేవాడు, ఈ విధంగా ఎట్లా తిరిగి 1000 గ్రామాలు నేను సంపూర్ణంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి 1000 గ్రామాల కంటే ఎక్కువ గ్రామాలకైనా సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. అయితే ఒక దినాన మరి ఆయన చిన్న నివాసం, ఒక చిన్న కొట్టం, ఎక్కడో బిల్డింగ్లో ఉండవలసిన వాడు, ఒక పెద్ద డాక్టర్ ఆయన, ఒక చిన్న కొట్టంలో ఉంటూ ఆయన ఏం చేస్తాడంటే, అప్పటికే బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా ఆయన ఏం చేస్తాడు, ప్రార్థన చేద్దామని ఒక దినాన ఆయన మోకాలు వంగుతాడు. ఇంకా అప్పటికి అయ్యా ఇంకా సమయం అయింది, మనం వేరే ఊరికి వెళ్ళాలని చెప్పేసి ఆయన మోసుకుపోయి ప్రజలందరూ వస్తారు. అయితే ఒక్కసారిగా ఆయన అయ్యా మనం వేరే దానికి వెళ్ళాలా అని ఒక్కసారి ఇట్లా తట్టిలోపు ఆయన డేవిడ్ లివింగ్స్టన్ ఒక్కసారిగా ఆయన చనిపోయి ఒక్కసారిగా నేలకు పడిపోతాడు అనమాట. ఇది డేవిడ్ లివింగ్స్టన్ చూడండి. ఈ విధంగా ఆయన చివరి ఏ విధంగా చనిపోయినాడంటే, మోకాల మీదనే ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తూనే, ఆ ఆఫ్రికా ఖండం కొరకు విజ్ఞాపన చేస్తూనే ఆయన తుది శ్వాస విడిచిన వాడిగా డేవిడ్ లివింగ్స్టన్ ఉన్నాడు. చూడండి ఇటువంటి వ్యక్తి ఉండడం బట్టి ఆఫ్రికా ఖండం అంతా వెలిగింపబడుతూ వచ్చింది. చీకటి ఖండం అని ఆఫ్రికా ఖండాన్ని అంటారు. అది మొట్టమొదటిగా వెలిగించిన వ్యక్తి ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన డేవిడ్ లివింగ్స్టన్, యేసుక్రీస్తు వారి బిడ్డ అయిన డేవిడ్ లివింగ్స్టన్. ఈ విధంగా ఆయన చనిపోతాడు కదా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఇంకా స్కాట్లాండ్కి పంపేయాలని చెప్పేసి ఎవరు, లండన్ మిషన్ వాళ్ళు, ఆయన పంపించింది వాళ్ళే కదా లండన్ మిషన్ వాళ్ళు, అంటే ఆ స్కాట్లాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకుపోవడానికి వస్తారు. అయితే ఇక్కడ ప్రజలు వాళ్ళు ఎంత మాత్రం ఒప్పుకోరు. ఆయన వెళ్ళిపోతారు, ఆయన శవం వెళ్ళిపోతున్నా వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాగుపరిచింది ఆయన్నే, వాళ్ళకు చదువులు నేర్పించింది ఆయన్నే, వాళ్ళకి అసలు నాగరికత ఎట్లా ఉంటుంది నేర్పించింది ఆయన్నే. తర్వాత ఇట్లా మనుషులను తినకూడదు, మనము ఈ తెలాన్ని తినేటివి మన మనుషుల్లాగా బ్రతకాలా, యేసుక్రీస్తులాగా, లేదా మనం ప్రేమ కలిగి ఉండాలా, దేవుని నమ్ముకోవాలా, మన జీవితాలు ఈ విధంగా బాగుపడతాయని వాళ్ళకి చదువులు చెప్పి వాళ్ళ రోగాలకు వాళ్ళకి పుండ్లకు కట్లు కట్టి ఇంత చేసిన వ్యక్తి ఆ విధంగా వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏమాత్రము తట్టుకోలేని పరిస్థితి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే, అవసరమైతే మీరు డేవిడ్ లివింగ్స్టన్ శరీరాన్ని మీరు తీసుకుపోండి, ప్రతి క్షణము
డేవిడ్ లివింగ్స్టన్ హృదయము మా కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉంది, మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంది. ఆయన బ్రతికినంత కాలము మా కొరకే, మా రక్షణ కొరకు ఆయన గుండె కొట్టుకుంటూనే ఉంది. బహుశా మీ శరీరాన్ని తీసుకోపోవచ్చేమో కానీ ఆయన గుండె తప్పకుండా మా భూమి మీదనే ఉండాలని చెప్పేసి అక్కడే ఉన్న డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఛాతీని వాళ్ళు కోసి ఆ గుండెను వాళ్ళు తీసుకునే వారిగా ఉన్నారు. అదేదో కక్షతో కాదు కానీ ఆ ప్రేమతో ఆయన వదులుకోలేక ఆయన గుండె ఎప్పుడు మా కొరకు తప్పిస్తుందని చెప్పేసి ఈ విధంగా ఆ గుండెని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తూ వస్తారంటే వాళ్ళు ఆ చోట వాళ్ళు దాన్ని బూంచి పెడతారనమాట. ఇది వచ్చేసి ఒక 10 సంవత్సరాల క్రితం తీసిన ఫోటో. అది వేరు. ఇది వచ్చేసి ఒక 10 సంవత్సరాల క్రితం, 5 అనుకోండి, ఒక 5 సంవత్సరాల క్రితం తీసిన ఫోటో. ఇప్పుడు మనం పోతే ఈ విధంగా ఆయన సమాధి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఆయన సమాధి ఈ విధంగా ఉంటుంది. దాని కింద ఏముందంటే దాని కింద ఆయన గుండె ఇక ఈ స్థానంలో ఉందన్నమాట. ఈ విధంగా అక్కడ ఇప్పుడు అది పెద్ద ఎవరు పోయినా సరే ఒక పెద్ద టూరిజం స్పాట్గా దీని వెనకాలనే విక్టోరియా ఫాల్స్, దీని వెనకాల చెట్ల వెనకాలనే విక్టోరియా ఫాల్స్ అనమాట. అక్కడే ఆయన ఆయన హృదయాన్ని బూజిస్తూ వచ్చినారు. ఈ విధంగా శిలాఫలకం దాని మీద అనమాట. ఈ విధంగా చేస్తూ ఆయన ఎక్కడైతే చనిపోయినాడో, ఏ చివరి కొట్టంలో ఆయన చనిపోతూ వచ్చినాడో ఆ కొట్టాన్ని అట్లే వాళ్ళు పెడుతూ వచ్చినారు. ఇంకా లోపల ఆ కొట్టం లోపలికి వెళ్తే మనము చూడండి ఈ విధంగా ఆ కొట్టం అంత చిన్నగా ఉండింది. అంత పెద్ద డాక్టరు అంత చిన్న కొట్టంలో ఆయన బతుకుతూ వచ్చినాడు. కేవలం సువార్త కొరకు, ప్రభు పిల్లల కొరకు ఆయన విజ్ఞాపన ఇక్కడ నుంచే చేసేవాడు. ఇక్కడ నుంచి ఆయన దాదాపు 1000 గ్రామాలకైనా పరిచయం చేసిన వ్యక్తి. ఇక్కడ ప్రార్థన చేసి ఆయన బయలుదేరేవాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తానంటే మైనపు బొమ్మలతో ఆ ప్రదేశాన్ని ఒక ఉదాహరణగా వాళ్ళు ఆ బొమ్మలు తయారు చేస్తూ వచ్చు. మనం పోయినామంటే ఇప్పుడు మనం ఈ క్షణంలో పోయినా కూడా మనకి ఇట్లా కనపడుతుంది. ఆ కొట్టంలో ఇట్లా ఉండేది అని ఆయన పేరు మీద చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఆ విక్టోరియా ఫాల్స్ అన్నమాట. ఎండాకాలం కాబట్టి ఇట్లా సరే. అప్పుడైతే మొత్తం ఇక్కడ మొత్తం అసలు మనకేం కనపడదు, అంత పొగ ఉంటుంది అనమాట. అంత అది మొత్తానికి అయితే విక్టోరియా ఫాల్స్ అనమాట. దీని పక్కనే ఆయన సమాధి ఇవన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. దీని తర్వాత చూడండి ఇప్పుడు ఆ ప్రదేశంలో ఆయన మ్యూజియం, అంటే డేవిడ్ లివింగ్స్టన్ ఎట్లా ఉండేవాడు చూడండి. ఆ మ్యూజియం ముందు ఆయన ఫోటో, దాని తర్వాత చూడండి మ్యూజియంలోకి చూడండి డేవిడ్ లివింగ్స్టన్ గ్యాలరీ. ఆయన ఏవేవి వాడినాడు చూడండి, ఆయన వాడిన పాత్రలు. అప్పుడు ఆయన రూట్ మ్యాప్స్ అని అన్నాం కదా, మ్యాప్స్ అని అవి. దాని తర్వాత ఆయన వాడిన బైబిల్, వారు వీరికి పంచిన బైబిల్, ఆయన వాడిన బైబిల్. తర్వాత ఆయన వేసుకున్న కోటు, క్యాప్, ఆయన వాడిన కత్తులు. తర్వాత ఆయన వాడిన చూడండి మెడికల్ కిట్ కదా, ఆయన వాడిన మెడికల్ కిట్ అనమాట. అందరు రోగులను స్వస్థపరచడానికి ఆయన వాడిన మెడికల్ కిట్, ఆయన వాడిన గన్ను, ఇవన్నీ అనమాట. ఈ విధంగా ఆయన చేస్తూ వచ్చినాడంటే ఒక్క వ్యక్తి ఆఫ్రికా ఖండాన్ని ఆయన దాని రూపుమేపలే ఆయన మారుస్తూ వచ్చినాడు. అందుకే దాన్ని ఏమంటారంటే అప్పటి నుంచి ఆఫ్రికా వాళ్ళు ఏం పిలుచుకుంటారంటే లివింగ్స్టన్స్ ఆఫ్రికా. చూసినాం కదా ఆయన పేరు ఏం పేరమ్మా, డేవిడ్ లివింగ్స్టన్. చూసారా, ఒక వ్యక్తి విజ్ఞాపనకర్తగా ఆయన ఉంటూ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ఒక కాంటినెంట్ లేదా ఒక ఖండాన్ని ఆయన మారుస్తూ వచ్చినాడు. మనం బల ముందుకు వచ్చినాము, మనం విజ్ఞాపనకర్త గురించి మనం చూసుకుంటూ వచ్చినాము. అసలు విజ్ఞాపనకర్తగా ఉండాలి అంటే మనము అబ్రాహాము జీవితాన్ని మనం చూసుకుంటూ వచ్చినాము. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగిన వ్యక్తి, దేవుడి నీతి న్యాయాల మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తి. మూడవదిగా దేవుడు ఎంత లీనెన్స్ ఇచ్చినా అంటే దేవుడు ఆయనకి ఎంత సన్నిహితంగా ఉన్నా ఆయన స్థితి కలిగిన వ్యక్తి, తగ్గింపు వైఖరి కలిగి ప్రజల విషయంలో అంటే లోతు విషయంలో దేవుణ్ణి అడిగిన వ్యక్తి, దేవుని వేడుకున్న వ్యక్తి, దేవునికి విజ్ఞాపన చేసిన వ్యక్తి. అదేవిధంగా మనం చూస్తూ వచ్చినాం మన కాలంలో కేవలం ఒక 100 సంవత్సరాల ముందే ఆయన ఒక వ్యక్తి ద్వారా ఒక ఖండం ఏ విధంగా మార్చబడుతూ వచ్చిందో మనం చూస్తూ వచ్చినాం. మన ముందుకు వచ్చినాం. మన తీర్మానం ఏంది? మన పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గారిని మనం చూడగలం. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గారు ధైర్యంగా చెప్పగలడు, పలానా వ్యక్తి నేను స్వార్థ చెప్తే ప్రభు ఆయన మార్చుకున్నాడు, పలానా వ్యక్తి ప్రభు నా ద్వారా పలానా వ్యక్తిని ప్రభు మార్చుకుంటూ వచ్చినాడు, పలానా వ్యక్తి పలానా జగంగా ఆ ఊరల్లో ఈ ఊరల్లో దాదాపు 1000-1500 ఊర్లు అని మన డేవిడ్ లివింగ్స్టన్ గర్వంగా ధైర్యంగా చెప్పుకోగలడే. మరి మన పరిస్థితి ఏంది? వాళ్ళ వీళ్ళకి పోయి చెప్పడము, ఆ ఊరికి వెళ్ళడము, ఆ దేశానికి వెళ్ళడము, మనం కన్ను పోగొట్టుకోవడము, భుజాలు పోగొట్టుకోవడం, చేతులు కాళ్ళు పోగొట్టుకోవడం, ఇవన్నీ దేవుడు చెప్పట్లే. కనీసము నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, కనీసము నీ ఊరిలో ఉన్న వారి కొరకు
విజ్ఞాపన చేస్తున్నావా అని, ప్రార్థన చేస్తున్నావా అని, చిట్ట చివరి వరకైనా ప్రార్థన చేస్తూ ఆయన ఊపిరి వదిలిపెడుతూ వచ్చినాడే, నీ ప్రతిస్పందన అయ్యింది. కనీసం ఈ దినాల నుంచి ప్రభా నా కొరకు, నా కుటుంబం కొరకు, నా కొరకు, నా జీవితం కొరకు, నా కొరకు నేను, నా శోధన, నా జీవితం, నా బ్రతుకు, నా కొరకు ఇది కాదు, కనీసం వేరే వాళ్ళకు ఒక్కరి కొరకైనా మనం ప్రార్థన చేస్తున్నామా? నీ జీవితం నీకు ఎప్పుడు నీకు నోట్లోనే ఉంటుంది, నీ కుటుంబం ఎప్పుడు నీకు నోట్లోనే ఉంటుంది. నీకు గుర్తున్నది ఎవరిదంటే మిగతా వాళ్ళు, నీకు గుర్తున్నట్టు ఎవరో వేరే వాళ్ళు. కనీసం ఒక్కరికైనా మనం నోరు తెరిచి సువార్త ప్రకటించుతామా? కనీసం మిగతా వాళ్ళు చూసేవాళ్ళు మనల్ని వీళ్ళు క్రైస్తవులు అని గుర్తించగలుగుతున్నారా? లేదా ఆ విధంగా కాకపోతే ఇప్పటి నుంచి విజ్ఞాపనకర్తలుగా ఉండాలని దేవుడు మనల్ని పురుకొలుపుతూ ఉన్నాడు. ఇదెవరినో గొప్ప చేసి ఎవరినో తక్కువ చేయడానికి ఉద్దేశం కాదండి. దీని నుంచి మనకింకా మన జీవితంలో మనకింకా మన నోట్లో మనకింకా మన ఊపిరిలో దేవుడు మనకు ఊపిరి ఉంచుతూ వచ్చినాడు. ఇంకా మనల్ని బతికిస్తూ వచ్చినాడు. ఎంతోమంది కోవిడ్ లాంటి, ఆ రోగాలంటే, ఈ రోగాలంటే రకరకాలుగా చాలామంది చనిపోతూ వచ్చినారు. దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చినాడు. ఎందుకు? నీ ద్వారా దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు. దేవుడు నీ ద్వారా పనిచేసి నిన్ను గొప్పగా చేయాలనుకుంటున్నాడు. కనీసం ఈ దినం నుంచి వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దామా? వాళ్ళ పేర్లు గుర్తుండకపోతే రాసుకొని ఒక పేపర్ మెయింటైన్ చేసి, లేదా ఒక డైరీ, లేదా ఒక చిన్న బుక్, లేదా ఒక చిన్న పేపర్ పెట్టుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, చుట్టుపక్కల వాళ్ళు, మందిరంలో వీళ్ళు, లేదా మా బంధువులు వీళ్ళు, లేదా వీళ్ళ పలానాలకు స్వార్థ ప్రకటించడం, ఆ సంగమాలు, ఈ సంగమాలు, లేదా పలానాలు వీళ్ళన్నిళ్ళు వీళ్ళని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే మన జీవితాలు బాగుపడవా? ఏ విధంగా అబ్రహాము విజ్ఞాపన నుంచి లోతు రక్షింపబడుతూ వచ్చినాడు. ఒక్క డేవిడ్ విల్సన్ విజ్ఞాపన నుంచి, ఆయన ఒక త్యాగం నుంచి ఆయన ఆ కాంటినెంట్ అంటే ఆఫ్రికా ఖండమంతా ఒక విలుమయంగా అయిపోతూ వచ్చింది. నీ నుండి ఎంతమంది జీవితాలు విలుమయంగా, మరి దేవుళ్ళు మరి నీ నుంచి ఎంతమంది జీవితాలు విలుమయంగా ఉండకపోతున్నాయో మరి నీ తీర్మానం బట్టే ఉంటుంది. వాళ్ళ నీ దగ్గరికి వస్తుంది. మరి నీ తీర్మానం ఏంది? దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. నిన్న వాక్య ప్రకారంగా మన తీర్మానం ఏంది? ఆషామాషిగా ఇట్లాంటి వర్తమానం వింటూ వచ్చినాంలే, చాలా చూస్తూ వచ్చినాంలే అని ఆషామాషిగా తీసి పడేయద్దు. బహుశా దేవుడు నీకు ఇచ్చే చివరి అవకాశమేమో నీవు. ప్రభా నా పరిస్థితి ఇది, ప్రభా మరి ఇతరులకు ప్రకటించే కథ పక్కన పెట్టు, ఇతరులకు విజ్ఞాపన చేసి పక్క పెట్టు. నా గురించి నేను ప్రార్థన చేసుకోవట్లేదు తండ్రి, నేనే బైబిల్ చేయక చాండవలేదు నైనా, నేనే ప్రభా కనీసం నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయక చాండవలేదు నైనా, నన్ను క్షమించు ప్రభా. ఇప్పటి నుంచి నేను విజ్ఞాపనకర్తగా ప్రభావ మరి నేను మా విజ్ఞాపన చేసే సహోదరునిగా నేను ఉండాలనుకుంటున్నా ప్రభావ అని నీ తీర్మానం తీసుకుంటే పరలోకరాజులో ఎంతో సంతోషం. మరి ఈ దినం నుంచే ప్రభు నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. మరి ఎక్కడెక్కడ ప్రభువుకు మనకు మధ్యలో ఏ పాపాలు అడ్డం ఉన్నాయి వాటన్నిటిని తీసుకొని మరి దేవుడు మెచ్చే విజ్ఞాపనకర్తలుగా, దేవుడు వాడుకునే విజ్ఞాపనకర్తలుగా మా జీవితం ఉంటకు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.